హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. ఏదైనా మనకు ఒక ఆయుధం దొరికిందనుకోండి, దాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడు వాడాలి. యుద్ధం వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, మన మీదకి ఏదైనా వచ్చినప్పుడు అని. కానీ ఆ ఆయుధం వాడాలని చెప్పి మనం స్కోప్ తీసుకొని వాడామనుకోండి, అది మనకి రివర్స్ కొట్టే అవకాశం ఉంటుంది. అలాంటి పని గౌతమ్ చేస్తున్నాడు. ఒక ఆయుధం దొరికింది, గ్రూప్ గేమ్ అని చెప్పి. ఆ గ్రూప్ గేమ్ని పాయింట్ ఉన్న చోట కనిపిస్తున్నప్పుడు కరెక్ట్గా వాడితే అది పేలుతుంది. కానీ ప్రతి చోట స్కోప్ తీసుకొని గ్రూప్ గేమ్ అని ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకముందు లైవ్లో కూడా గొడవ అవుతుందన్నమాట. అక్కడ స్పేస్ లేదు. రోహిణికి నిఖిల్కి మధ్యలో ఓటింగ్ జరుగుతుంది. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ క్రియేట్ చేసుకొని చేస్తే అవతల వాళ్ళు మీరు క్లాన్గా ఫామ్ అయ్యి గ్రూప్గా ఫామ్ అయ్యి అవతల వాళ్ళు వస్తారు కదా, రాకుండా ఎందుకుంటారు? సరే, అది మనం నైట్ మాట్లాడుకుందాం. ఎపిసోడ్ తర్వాత ఏం జరిగింది అన్నది ఈరోజు ఖచ్చితంగా వీడియో ఉంటుంది. తెల్లారే లోపల దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ వరకు మాట్లాడుకుందాం. పృథ్వీ చీఫ్ అవ్వలేదు. చీఫ్ అవ్వకుండా ఆడుతున్నప్పుడు తను చీఫ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు తేజ చీఫ్ అవ్వాలని మీరు అనుకోలేదా? రోహిణి చీఫ్ కంటెంటర్ అవ్వాలని మీరు అనుకోలేదా? మరి వాళ్ళని ఏ విధంగా సపోర్ట్ చేశారు? పృథ్వీ చీఫ్ అవ్వగానే గ్రూప్ గేమ్, దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ గేమ్ గాయ్స్ అని చెప్పి. అరే, మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ కూడా చేయకుండానే పవన్ కళ్యాణ్ వాడు రెడ్ టవల్ కట్టుకొచ్చి మీరు డ్యాన్స్ చేస్తున్నారే, అదేం స్ట్రాటజీ? అదేం గేమ్? బయట ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే కదా, అది కాదా? ఏదో ఒకసారి కట్టుకున్నారంటే స్టైల్, నామినేషన్లో కట్టుకున్నారంటే స్టైల్, డ్యాన్స్కి కూడానా, మాంగుడికి కూడానా? ఎందుకు? ఒక చోట రెండు చోట్ల అది కుదిరినప్పుడు, అది పేరినప్పుడు నామినేషన్లో వాడితే నేనే చెప్పా కరెక్ట్ ఎక్స్పోజ్ అని. ఏమీ లేని చోట కూడా అక్కడ అలాగే ఆడాలి ఆ గేమ్ని. పాప నిజంగా నాకు ఆ పాత కంటెస్టెంట్లను చూస్తుంటే, ఈ యష్మి ప్రేరణ లాంటి చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఒక ఇన్పుట్స్ వచ్చినాయి, స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చారు, నామినేషన్ చేసే వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు, బయట నుంచి వచ్చిన నెక్స్ట్ కంటెస్టెంట్స్ వాళ్ళు జలసీతో ఇచ్చారా, మాట్లాడుకుని ఇచ్చారా, ఏమి ఇచ్చారో తెలియదు. కానీ వాళ్ళ మైండ్ని ఖరాబ్ చేసి కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయారు. ఇండివిజువల్గా ఆడండి అని చెప్పి యష్మికి వాళ్ళ నాన్న ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే నామినేషన్ కోసం డిస్కస్ చేసుకోవద్దని చెప్పి. ఈ సీత ఇన్పుట్స్ వల్ల ఆవిడకి ఇంకోలా అర్థమైంది. అది మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది అమ్మాయి. ఆ ఇన్పుట్స్ తీసుకొని మార్చుకొని ఇండివిజువల్ గేమ్ ఆడితే నాలంటాడు అక్కడ కూర్చొని ఎవడో చెప్తే మీరు మారిపోతారా అని చెప్పి అంటారు. మారకపోతే లోపల కూర్చున్న వాళ్ళు సూటిపోటు మాటలు గ్రూప్ గేమ్ అని పొడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఆడాలి? నేను వచ్చే ముందు లైవ్లో మాట అంటాడు గౌతమ్, ఏంటంటే వైల్డ్ కార్డ్స్కి చాలా కష్టం, ఇది చాలా డిసడ్వాంటేజ్ అది అని. ఎందుకు వచ్చారా సామర్ డిసడ్వాంటేజ్ అయితే? మిగతా వైల్డ్ కార్డ్స్ వస్తే మాత్రం వాళ్ళకి డిసడ్వాంటేజ్ అని ఒప్పుకుంటాను, కానీ ఈ వైల్డ్ కార్డ్స్కి డిసడ్వాంటేజ్ కాదు. ఎందుకు కాదంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వైల్డ్ కార్డ్స్. ఒక సీజన్ ఆడారు వీళ్ళు, 13 వారాలు ఆడాడు గౌతమ్. 13 వారాలు ఆడి మళ్ళీ ఎంటర్ అయ్యావు. నీకు ఆల్రెడీ బిగ్ బాస్ సర్కిల్లో తెలుసు నీకు ఇక్కడ ఏం జరిగిద్దని, ఏ మాట ఎలా మాట్లాడితే ఎలా బయటకు వెళ్తుందని చెప్పి తేజకి, అవినాష్కి, గౌతమ్కి, ఈవెన్ రోహిణి 3 వారాలు 4 వారాలు అని కూడా వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఎక్కడదక్కడ వీళ్ళు ఇరికించడానికి చూస్తారు. క్విజ్ ప్రోగ్రామ్ జరిగితే గంగవ్వని మీరు ఉంచుతారా, తీసేస్తారా? మాకు తెలుసు మేమేం చేయాలో, మీరేమంటారా అని చెప్పి మిమ్మల్ని టెస్ట్ చేయడానికి. ప్రతిదీ టెస్టింగే, ప్రతి మాట టెస్టింగే, మీరు చేసే ప్రతిదీ స్ట్రాటజీయే. గౌతమ్ని చించేస్తానని మీరు పట్టుకుంటే స్ట్రాటజీ, వాళ్ళు అడిగితే తప్పు. వాళ్ళు అలాంటిది ఏదైనా చేస్తే గ్రూప్ గేమ్, మీరు ఆడితే కాదు. మిమ్మల్ని మీరు నామినేట్ చేసుకోరు. మీ ఇద్దరు ఒకరినొకరు ఎందుకు నామినేట్ చేసుకోవట్లేదు? తేజ గౌతమ్, రోహిణి అవినాష్ తేజ ఎందుకు చేసుకోవట్లేదు? ఎందుకు మీలో మీరే సేవింగ్స్ చేసుకుంటున్నారు? పంపించాల్సిన వాళ్ళు పంపిస్తే వాళ్ళు కూడా వచ్చి అలాంటి పాయింట్స్ పెట్టి చేస్తారు. రెడ్ టవల్ దగ్గర నుంచి నామినేషన్ వరకు అన్నీ చెప్తారు వాళ్ళు కూడా. జస్ట్ వన్ సైడ్గా వచ్చి నుంచి మాదేం తప్పులేదు వాళ్ళదని చెప్పి తొక్కి అరే 2 రోజులు అసలు ఒక్కొక్కళ్ళ మొహాల్లో ఇది కూడా లేదు. స్టిల్ మళ్ళీ అయ్యే పాయింట్లు, అదే గోల. కనీసం అది స్కోప్ వచ్చినప్పుడు పెడితే ఒక అందం, కానీ ఏమీ లేకుండానే గ్రూప్ గేమ్ ఎలా అయింది? యష్మి కదా, యష్మి పృథ్వీకి ఆపోజిట్గానే ఆడింది. గ్రూప్ గేమ్ ఎలా అయింది? నబీల్కి ఒక ఇది ఉండదా, ఒక బాధ ఉండదా? లాస్ట్ టైం మరి మాట ఇచ్చి తప్పాను అని చెప్పి అది చేయడా? నబీల్ మొన్నటి వరకు మీతోనే కదా ఉంది. జస్ట్ మీకు జస్ట్ నామినేషన్లో ఇలా గొడవైనందుకు నబీల్ మిమ్మల్ని నామినేట్ చేద్దాం అన్నందుకు, లేదంటే మీ గురించి వెనక మాట్లాడుకున్నందుకు నబీల్ ఇంకా మీతో కాదు, వాళ్ళ గ్రూప్ అయిపోయాడు, వాళ్ళ గ్రూప్ గేమ్. ఎలా వెంటనే అలా వదిలేస్తారు? నాకు అర్థం కాల. అది హిట్ అయిందని, అది వెళ్ళిందని, ఆ పాయింట్ బయటకు వచ్చిందని దాని మీదే ఆడేద్దామని తిప్పితే, లాస్ట్ సీజన్లో ఒక పెద్ద ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే అతి సర్వత్రా వర్జేత్ అని. ఏదైనా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, అంతకు మించి అతి చేస్తే అది రివర్స్ కొట్టిద్ది. సో పాడిన పాటే పాడతా బోర్ కొట్టేస్తుంది. కొత్త పాట పాడండి. ఈరోజు బిగ్ బాస్ కూడా యాక్చువల్గా సపోర్ట్ చేస్తున్నాడు. నేను సోలో అనుకుని ఆ వాష్రూమ్లో ఉన్న డిస్కషన్ మొత్తం వేయలే, మనకు కట్ చేస్తారు చాలా వరకు. అది వేసింటే ఇంకా బాగుండేది. వెయ్యరు.
ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో జరిగిన వీళ్ళు పెద్ద డిస్కషన్ జరిగింది. దాని తర్వాత కూడా డిస్కషన్ జరుగుతూ ఉన్నట్టున్నాయి. ఏం జరిగినాయి ఏంటి అని చెప్పి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఎపిసోడ్ వరకు మాట్లాడుకుందాం. 2 పార్ట్లు. నిఖిల్కి ఏదైతే నిన్న సీత వల్ల జరిగిందో ఫైనల్గా దానికోసం యష్మి ఒక స్టాండ్ తీసుకుంది. దాని గురించి మాట్లాడింది. నిన్న అమ్మాయి జోన్ అవుట్ అయిపోయిందంట, బ్లాక్అవుట్ అయిపోయిందంట. సో ఆ టైంలో తను కూడా కొద్దిగా నాకైతే మాత్రం నాకు గుర్తున్నంత వరకు అయితే మాత్రం ఇప్పుడు ఏం ఎదగలేదు, కానీ సీత ఆ పాయింట్ స్పెసిఫిక్ పాయింట్ చెప్తున్నాడు మాత్రం జుట్టు సరి చేసుకుంటున్నారు. నవ్వటాలు ఐ లవ్ యూ అవన్నీ వేరే పాయింట్ల దగ్గర చెప్పిందిలే, కానీ సో అక్కడ మాత్రం జుట్టు సరి చేసుకుంటున్నారు. ఆ పాయింట్ చెప్పినప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం వద్దాం. ఎవరు కంటెండర్స్ ఎలా ఆడారు, ఎవరి ప్లాన్లు ఏంటి. నేను ఇందాక ప్రేరణ కోసం చెప్పిన పాయింట్ రైటా రాంగా, ఎందుకంటే ప్రేరణ ఇందాక తీసుకున్నది ఫైనల్గా యష్మికి సపోర్ట్ చేసింది. అవన్నీ డీటెయిల్గా మాట్లాడదాం. ప్రతి ఒక్కరు ఆ టైంకి అదే పాయింట్ జరిగింది. నేను లైవ్ చెప్పేపాటికి ఆవిడకున్న స్టాండ్ అదే, నేను చెయ్యా యష్మి డ్యామేజ్ అంది. తర్వాత చేస్తే నేనేం చేయను, నేను చెప్పిన వరకు చెప్పగలను, కానీ తర్వాత నేను ఫ్యూచర్ కేసు చేసి చెప్పలేదు కదా ఏం చేసిద్ది అని చెప్పి మీరు కామెంట్ చేసి నువ్వు తప్పు చెప్పండి ఆవిడ అలాగే చెప్పింది. అది లైవ్లో ఉంది, ఎపిసోడ్లో లేదు. ఎపిసోడ్లో అయితే నేను రోహిణికి మాత్రమే చేస్తానంతవరకు వేశారు. తర్వాత రోహిణి మాట్లాడింది ప్రేరణతో, కన్విన్స్ చేసింది తను చేసిందని నువ్వు చేయకు అని చెప్పి. అందుకని వచ్చి యష్మికి సపోర్ట్ చేసింది. సో డ్యాన్స్ కూడా రెడ్ టవల్తోనే స్టార్ట్ అయింది. నిఖిల్ అండ్ యష్మి మాట్లాడుకున్నారు. సో నిన్న పృథ్వీ చెప్పాడు కదా ఒకసారి మాట్లాడు యష్మితో అని చెప్పి, సో దానికోసం మాట్లాడారు అనమాట, పిలిచినట్టున్నారు. నేను సీత స్టేట్మెంట్ ఇచ్చింది కదా, సో నీకు గుర్తుందా ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాడు అనమాట. నేను ఎప్పుడైనా గేమ్ కోసం అలా ట్రాప్ చేసి కానీ మిమ్మల్ని వాడుకోవటం కానీ నీకు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యావా, నీకు ఎప్పుడైనా అనిపించిందా అని చెప్పి అడిగితే యష్మి ఏమో నాకైతే మాత్రం అనిపించలేదు, నువ్వు యూజ్ చేసుకుంటున్నట్టు అనిపించలేదు అనగానే, మరి అక్కడ నుంచొని చెప్పొచ్చు కదా, నేను అక్కడే నుంచున్నావు కదా చెప్పొచ్చు కదా అని. నా పాయింట్ కూడా అదే, చెప్పాలి. లవ్వులు ఇవన్నీ తర్వాత విషయం, యూజ్ చేసుకుంటున్నారు అంటే సారీ సీత నాకైతే అలా అనిపించలేదు. మీ వరకు మాట్లాడుకోండి. నీకు అనిపించిందా నువ్వు చెప్పు, సోనియా కనిపించిందా సోనియాని చెప్పమని, లేదంటే సోనియా కోసం నువ్వు మాట్లాడుకో. నాకు మాత్రం అనిపించలేదు, నన్ను ఎప్పుడు నిఖిల్ యూజ్ చేసుకుని నాకు అనిపించలేదు. ఎందుకంటే 2 పాయింట్లు. ఇంకో విషయం, కొంతమంది నిఖిల్ వాళ్ళ గేమ్స్ చేంజ్ చేస్తాడు, వీళ్ళ గేమ్ చేంజ్ చేస్తాడు అని చెప్పి నాకు పాయింట్లు పెడతా ఉన్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, మీరు నిఖిల్ ఇంతమందిని మ్యానిపులేట్ చేశాడు అని మీరు పెడుతున్న పాయింట్లు నిఖిల్ని బ్యాడ్ చేస్తున్నట్టు అనిపించట్లా, ఆయన ఏదో గేమర్ అన్నట్టు మీరు చెప్తున్నట్టుంది. ఎలా అంటే ఇంతమందిని తొక్కాడు అంటే అది గేమ్ ఆడినట్టు. సో సీరియస్గా అంటే నేను తొక్కాలి అని తొక్కాడు అంటే వాళ్ళు తొక్కించుకున్నారంటే అంతే కదా. ఇప్పుడు మనం మోసం చేసినోడు గొప్ప కాదు, మోసపోయిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, మోసం చేసినోడు గొప్పవాడు అన్నట్టు చెప్పినట్టు ఆయన అంత ఈజీగా అమ్మాయిలు కానీ ఎవరికైనా అంత ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారా ఏంటి? గంగవ్వను కూడా మ్యానిపులేట్ చేస్తాడా? గంగవ్వ కూడా బయటకు వచ్చి నిఖిల్ విన్నర్ అంటే చెప్పింది కదా. గంగవ్వ యష్మి ఉన్ను ప్రేరణ నచ్చదంటే దాన్ని అప్రిషియేట్ చేస్తారు. అదే గంగవ్వ గౌతమ్ సపోర్ట్ చేయట్లేదని చెప్పి గౌతమ్ని సపోర్ట్ చేస్తే అప్రిషియేట్ చేస్తారు. అదే గంగవ్వ నిఖిల్ విన్నర్ అని చెప్పి బజ్లో చెప్తే మాత్రం అది రాదు బయటికి, అది తప్పు అంటారు. ఎలా? గంగవ్వే కదా, మనం చూసిన 5 వారాల గంగవ్వే కదా. మీరు చెప్పే పాయింట్లు మీరు చూసుకోండి. వరుసగా ఇంతమంది గేమ్ తొక్కేశాడు, ఇంతమందిని చేస్తాడంటే పెద్ద గేమర్ అని చెప్తున్నట్టుంది నాకు. దాని గురించి మనం మాట్లాడదాం. నిఖిల్కి వస్తారు రేపు చాలా పాయింట్లు చాలామంది పెట్టారు, మాట్లాడదాము. చెప్పచ్చు కదంటే అక్కడ నేను బ్లాంక్ అవుట్ అయిపోయినా అనమాట. నువ్వు నిజంగా ఎలా వాడతావు అని చెప్పి అలా పాయింట్ని అంటే తనకేమనిపించిందంటే ఏ పాయింట్ని అమ్మాయి జోన్ అవుట్ అయిపోయి ఏ పాయింట్ ఉద్దేశించి ఇలా చెప్తుంది నన్ను వాడుకుంటున్నాడని చెప్పి అని ఆ థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోయిందంట. సో నిఖిల్ సరే థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ దిస్ పాయింట్ అని చెప్పి నువ్వు అన్నావు కదా, అదేంటి అంటే ఆవిడ పానిపట్టి యుద్ధం దానికోసం, అంటే అక్కడ ఆవిడ ఎఫర్ట్స్ పెట్టింది కానీ అది బయటికి కనిపించట్లేదు దానికోసం అని చెప్పింది అనమాట. దెన్ లవ్ యూ అన్నది కూడా అదే ఆ ఎఫర్ట్స్ని మరి గుర్తించిన దానికోసం చెప్తే మరి తలూపావు దేనికి అని చెప్పి అది కూడా అడిగానమాట. దానికి ముందు అంటే నువ్వు హోప్ ఇస్తున్నాడు అంటే ఎస్, సో తను నీకు ఇస్తున్నాడు తిరిగి సిగ్నల్స్ లాగా ఇస్తానంటే ఇలాంటిది ఎస్ అని చెప్పి, సో తను ఇచ్చాడు కాబట్టి నువ్వు చేసావని చెప్పి. నీకు నేనే హోప్ ఇచ్చాను, నేనే హోప్ ఇవ్వలేదు కదా అంటే యష్మి అదే డిప్లొమాటిక్గా చెప్పండి. డిప్లొమాటిక్ వేరే యష్మి, హోప్ వేరే, రెండు వేరే వేరే. అంటే యష్మి మరి ఫీలింగ్స్ ఉన్నాయి లైక్ యూ అని చెప్పాను నీకు ఎప్పుడైనా సరే అంటే నేను ఎప్పుడైనా చెప్పానా అంటే మరి నువ్వు రోహిణి దగ్గర ఎందుకు అలా చెప్పావు అంటే నేనేం చెప్పాను రోహిణి దగ్గర తనకి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పలేదు, తను ఫీల్ అయ్యింది అని చెప్పాడు. ఇది లైవ్లో డిస్కషన్ అనమాట. ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పడం వేరు, తను ఫీల్ అయింది ఇలా ఒక ఫీల్ వచ్చిందనో ఇంకోటనో ఫీలింగ్స్ ఉన్నాయని నేను చెప్పలేదని. దీని మీద ఏమైనా వీడియోలు వేసి నాగార్జున గారు దీని మీద ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారా, ఇచ్చి ఇద్దరిలో ఎవరు తప్పు ఏంటని తెలుస్తారా వీకెండ్? మంచి పాయింట్లు ఉన్నాయి, మరి ఏం చేస్తారేంటి చూడాలి. నాకైతే హోప్ లేదులేండి, వీళ్ళ హోప్స్ ఏమో కానీ నాకు ఆయన మీద హోప్స్ లేవు. హోప్ అనేది ఎలాంటి మీనింగ్ వస్తుందంటే నేను కదా నీకు ఏదైనా రియాక్ట్ అయ్యి ఒప్పుకుంటున్నా, సో నీకు సిగ్నల్స్ ఇస్తున్నా, సేమ్ ఫీలింగ్స్ నాకు వస్తున్నాయి అని చెప్తే అది హోప్ ఇచ్చినట్టు, కానీ ఇది హోప్ కాదు అన్న విధంగా చెప్తాడనమాట. బయట వీళ్ళు మాట్లాడుకుంటారు రోహిణి తేజ అంటే లోపల వీళ్ళు మాట్లాడుతారు డిస్కషన్, దాని గురించి వస్తుంది. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే సీత పెద్ద మాట అనేసింది కదా అని చెప్పంటే ట్రాప్ ఏంటండి, ట్రాప్ చేస్తున్నావు, స్ట్రాంగ్ ఉమెన్ లో చేస్తున్నా అంటే చాలా పెద్ద స్టేట్మెంట్స్ అవి అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటారు.
నెక్స్ట్ యష్మి, నేను కూడా అక్కడ స్టక్ అయ్యాను. సో ఆ స్టేట్మెంట్కి తల ఊపలేదు. నేను ఆకాశం చూస్తున్నాను, స్కై చూసుకుంటున్నాను. నువ్వు నుంచొని మాట్లాడచ్చు కదా అని తిరిగి, నేను ఇంకా నువ్వు నుంచొని మాట్లాడతావు అని అనుకున్నాను అని చెప్పి. నేను ఎట్లా కనిపించింది, ఏం మాట్లాడుతావు అంటే నాకు అలా, అంటే నీకు ఎలా కనిపించింది అని చెప్పి సీతను అడుగుతాడు కదా, నాకు అలాగే కనిపించింది, అలాగే మాట్లాడుతున్నానని. ఆవిడ నాకు అనిపించింది, నేను చూసి వచ్చాను, బయట నుంచి వచ్చానని చెప్తుంది కదా. నేను చెప్పాను ఎంతవరకు వచ్చిందో, నేను అంతా అంటే నాకు ఏమనిపించింది, ఆవిడ తెలుగు భాష ప్రకారం నాకు ఏమనిపించింది, ఎక్కడి వరకు చెప్పగలను అక్కడ వరకు చెప్పాను. ఐ స్టిల్ లైక్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్ అని చెప్పాను చెప్తే ఈ స్టేట్మెంట్ చెప్పారులేండి ఆవిడ. ఎనీవే నా గేమ్ అంతా పోయింది, నేను ఈ వారం బయటకు వెళ్ళిపోవచ్చు అంటే నిఖిల్ నేను కూడా వెళ్ళిపోవచ్చు అంటే ఏంద్ర వెళ్ళేది, నువ్వు ఒక ట్రెండ్లో పెట్టారు, నువ్వు ఎక్కడ పోతావు అని చెప్పి ఆవిడందనమాట. సో చాలా తక్కువ టైం ఉంది, గేమ్ ప్రాబ్లం అయ్యిద్ది అనుకుంటే మనం మాట్లాడకుండా ఉందాము. సో ఇదే బెస్ట్, ఇద్దరం ఎవరికాలు మాట్లాడుకోవద్దు. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ అలాంటి స్టేట్మెంట్స్ వచ్చినందుకు నీకు అని చెప్పిందనమాట. సో నీకు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాను. దాంతోపాటు కన్ఫ్యూజన్ నా సైడ్ నుంచే స్టార్ట్ అయింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. చూసారా, స్టార్ట్ పాయింట్ తిందే, ఒప్పుకోవాలి. ఇద్దరు వైపులో తప్పు ఉంది. అగైన్ నేను చెప్తున్నాను, ఒక్కరిది తప్పు అన్నాం, తింది తప్పు ఉంది, ఏంది తప్పు ఉంది. ఈయన అవాయిడ్ చేసే దాంట్లో అవాయిడ్ చేశాడు, అవాయిడ్ చేసే కానీ డైరెక్ట్గా చెప్పేసి ఉంటే అది వేరేగా ఉండేది. తినది తప్పు ఉంది, తప్పు లేకుండా లేదు. తను అవాయిడ్ చేస్తున్నప్పుడు తిని ఓకే తనకు నచ్చలేదని చెప్పి అవాయిడ్ చేసుకోకుండా, తిని కూడా అవాయిడ్ చేయకుండా వదిలేకుండా వెళ్ళి మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడి ఫ్రెండ్గానే మాట్లాడి అని అన్నారు. నా ఫ్రెండ్స్ మా డాడీ హట్ అయిన దీనికోసమేమో క్లాన్ నామినేషను దాని గురించి చెప్పుకుంటారు అనుకున్నాను అని చెప్తుంది. అరే వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు, వాళ్ళు క్లాన్ నామినేషన్ ఇండివిజువల్గా ఆడమంటే ఈ గ్రూప్ ప్లాన్స్ అలాంటివన్నీ చేయకని చెప్పారు. అసలు ఈ విషయం కోసం చెప్పలేదు, అసలు నిఖిల్ విషయం కోసం నీకు ఎవరేం చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ అది కొద్దిగా వెళ్ళిపోయింది మీరు గేమ్లో సర్వైవ్ అవ్వడానికి బయట నుంచి ఓటింగ్ ప్రకారం. మీరు మీ ఫ్యామిలీ మాటను మీరు డీకోడ్ చేసుకుని కరెక్టే, వీళ్ళు వచ్చి మీ గేమ్ని ఇచ్చేసి పెట్టారు. నిఖిల్ మా మమ్మీ కూడా చెప్పింది దూరంగా ఉండమని అలా చెప్పింది. బట్ నాకు అదేంటంటే వెన్ ఐ నో వాట్ ఫెయిర్ ఎనఫ్ అనేది నాకు ఏది కరెక్ట్ అన్నది తెలుసు కాబట్టి నేను దాని ప్రకారం నడుచుకున్నాను. అంటే యష్మి మా మమ్మీ అలా అన్నారు, నాకు అలా అనలేదు మా డాడీ, అంటే దూరంగా ఉండమని అలా అనలేదు అనమాట. సో ఆవిడకి ఏంటి ఈయనకి ఎఫెక్ట్ అవుతుందని, తినకేం ఎఫెక్ట్ అవ్వట్లేదు కదా అది. అందుకోసం అని చెప్పి వీళ్ళకి తన ఇన్పుట్ ఇవ్వలేదనమాట. మా డాడీ క్లాన్ అని అన్నారు, ఫ్రెండ్స్ అంతా బయట ఇక్కడ ఆడు అన్నారు. నేను ఇంకా సూట్ కేసు ఏమో అనుకున్నాను, అంటే సూట్ కేసు డీల్ చేసుకుంటారు కదా, నువ్వు ఓడిపోవాలి అని చెప్పి ఆవిడ అలా అనుకుంది, నామినేషన్స్ కోసం అనుకుందిలేండి. నెక్స్ట్ యష్మి అంటది మేబీ తను ఏమైనా ఫీల్ అయిందేమో, సీత అలా ఏమైనా ఫీల్ అయిందేమో నీ విషయంలో అని చెప్పి. సీత డైరెక్ట్గా అడిగిద్ది, సీతకు నో చెప్తాడు, అన్నీ జరుగుతాయి. అలాంటప్పుడు తన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఎవరు ఏమనుకుంటారని చెప్పి ఫీల్ అవ్వద్దు, స్ట్రైట్గా మొహం మీద చెప్పేసి యువర్ హస్బెండ్ మెటీరియల్ అని చెప్పి మరి ఎందుకు చెప్పింది అది అని చెప్పి. కరెక్టే కదా సార్, ఇది కూడా అవసరం ఉన్నప్పుడు అనిపించలేదు కానీ బయటికి వెళ్ళే కనిపించిందా? బయటికి వెళ్ళే కనిపించేంత ఈయన చేసింది ఏమి లేదు కదా ఆవిడతో. సరే యష్మి ఇప్పటికైనా సరే నీకు ఇంకోసారి ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా మాట్లాడని చెప్పింది. దాంతోపాటు నిన్న మాట్లాడాల్సింది, బట్ ఐ నో ఐ కెన్ ఫైట్ ఫర్ యూ అని, అంటే నీకోసం నేను ఫైట్ చేయగలను నాకు తెలుసు కానీ బట్ నేను స్టిల్ చేయలేదు. ఎందుకంటే నాకు కూడా గేమ్ ఇంపార్టెంట్గా నేను వీడు ఏం చెప్తుంది నీకోసం ఫైట్ చేయలేను కానీ నాకు గేమ్ ఇంపార్టెంట్ అనుకున్నా. వచ్చిన నామినేషన్స్ అన్ని నిఖిల్తో ఉన్నావు అంటే హార్ట్ బ్రేక్ అయింది. సో మీనింగ్ ఏంటంటే తిన కోసం నేను ఫైట్ చేయగలను కానీ నువ్వు ఆ నిఖిల్తోనే ఉన్నావు అని చెప్తే మళ్ళీ ఫైట్ చేస్తే మళ్ళీ గ్రూప్ గేమ్ మళ్ళీ నిఖిల్తో ఉంటారు అని అంటారని చెప్పి నెక్స్ట్ స్టెప్ వేసాను అన్నట్టు చెప్తుంది అనమాట యష్మి. ఇంకా ఏదేంటి ఎందుకు వీళ్ళు హైదరాబాద్ రావటం లేదు అంటే నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెడతావు, నువ్వు ఎలా ఆడితే ఎలాగని అన్నారు అని చెప్పి. నాకు అర్థం కాల, వాళ్ళ డాడీ హైదరాబాద్ ఎందుకు రావట్లేదు అంటే గేమ్ సరిగ్గా ఆడలేదు అందుకనే రావట్లేదు అన్నట్టే. ఏంటో బాధ వేసిందని చెప్పి ఇక్కడ కొంచెం ఎమోషనల్ అయ్యారు అనమాట, ఏడ్చారు. అక్కడే మా డాడీని స్టాప్ చేశాను. మా డాడీ నాకు సపోర్ట్ చేయలేదు అనుకున్నా ఆ పాయింట్ ఆఫ్ టైంలో, బట్ ఇలా అయ్యింది ఇలా వెళ్ళింది అని అనుకోలేదు అని చెప్పి. ఇలా వెళ్ళుంటే మీ డాడీ అలా మాట్లాడే వాళ్ళే కాదు, నాకు నేను తెలిసిన కొద్దిగా సీరియస్ అయ్యేవాళ్ళు. సీజన్ 4లో లాస్ట్లీ అని చెప్పి తమిళ్లో కంటెస్టెంట్ ఉండేది, వాళ్ళ డాడీ వచ్చి గట్టిగా ఎత్తారు అసలు హౌస్లో. అమ్మో ఆ ఫ్యామిలీకి దారుణంగా ఉంటుంది. వదిలే. ఎనీవే నాకు నచ్చింది చెప్తాను చూడండి. ఈ అమ్మాయిల్లో విష్ణుప్రియ కూడా అంతే. విష్ణుప్రియ, రోహిణి గారు కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు, ఇప్పుడున్న హౌస్లో ఉన్న స్ట్రాంగ్గానే ఉన్నారు. వీళ్ళందరూ ఇన్ని నామినేషన్లు పడ్డాయి ముఖ్యంగా వీళ్ళిద్దరి మీద. అయినా వాళ్ళు పుల్ చేసుకొని వాళ్ళు తెచ్చుకున్న విధానం, వాళ్ళు నెక్స్ట్ డేనే ఇమీడియట్గా ప్రజెంట్ చేసుకున్న విధానం నెక్స్ట్ లెవెల్ కాదంటారా? వేరే వాళ్ళైతే కుంగిపోరా? నిఖిలే కుంగిపోయాడు. స్టేట్మెంట్లు కూడా నిఖిల్ గట్టిగా పడ్డాయిలేండి. దెబ్బకి వెళ్ళిపోతాను అన్న మాట వచ్చింది కదా నిఖిల్ నోట్లోంచి. కానీ వీళ్ళిద్దరూ అమ్మో వెళ్ళిపోతాను, ఇంకా గట్టిగా ఆడాలి, ఇంకా తక్కువ టైం ఉంది, ఆడాలి అన్న దాంట్లో ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈజ్. అలాంటి అసలు ఉండాలి, అలాంటి యాటిట్యూడ్ ఉండాలి. వాళ్ళే పుల్ చేసుకున్నారు. ఎవరో వచ్చి వాళ్ళకి మోటివేట్ చేసి కాదు, వాళ్ళు మోటివేట్ చేసుకుని వాళ్ళు ఇచ్చేసుకుని నిలదొక్కున్నారు. కొద్దిగా ఏడ్చారు, అయిపోయింది. ఎక్కి ఏడ్చి పెద్ద సీన్ చేసేసి అది చేసి ఇది చేసి ఏం చేయలే. అది కూడా ఎవరికి కనిపించకుండా సైలెంట్గా మూలకెళ్ళి ఏడ్చేసి వచ్చి వాళ్ళు పుల్ చేసుకున్న విధానం మాత్రం, ఆ గేమ్లో వాళ్ళని ప్రజెంట్ చేసుకున్న విధానం నెక్స్ట్ రోజుకి హ్యాట్స్ ఆఫ్ అబ్బా.
ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే అంత స్ట్రాంగ్ ఉన్నారు అసలు. వదిలే, హ్యాపీగా ఉండు. సో నువ్వు బాగా ఆడుతున్నావు ఏంటి, నా వల్లనే ఇదంతా అయింది అని చెప్పి అది కూడా అంది ఆవిడ. సో ఇదంతా స్టార్టింగ్ పాయింట్ అందే కదా అని చెప్తే నిఖిల్ నేనైతే మాత్రం నీకు అలాంటి బ్లేమ్ అవ్వటం లేదన్నాడు. స్టాండ్ ఒకరికొకరు పాయింట్ చెప్పుకున్నారు అనమాట. సరే యష్మిత్ కమాన్ చేరప్ అంటే కుర్చీ ఎత్తమని కాదు, ఉల్లాసంగా ఉండమని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ బిగ్ బాస్కి తనలో ఉన్న ఓపిక అయిపోయింది అన్న. నేను బిగ్ బాస్కి వచ్చినప్పుడు నాకు కొంతమందికి తెలుసు, కానీ ఎవరిని తొక్కాలని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు, నేను ఎవరిని తొక్కలేదని చెప్పి. నామినేషన్స్లో సీత చెప్పినట్టు ఒక స్ట్రాంగ్ ఉమెన్ని కానీ ఇంకోటి కానీ ఎప్పుడైనా సరే గేమ్ గెలవడానికి కానీ ఏమీ అనుకోలేదు. ఆడియన్స్కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను మంచిగా ఆడానే తప్ప ఒకరిని తొక్కేసి మాత్రం ఎప్పుడు షో గెలవాలని రాలేదు, అలా చేయలేదు కూడా. నన్ను ఇక్కడ దాకా సేవ్ చేసి ఇష్టపడి ఓట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నేను అనుకుంటున్నా. వెళ్ళిపోతుంది పంపించేయండి అని చెప్పడానికి అని చెప్పి. ఈ వీక్ నామినేషన్స్ ఉన్నా కానీ నేను గివ్ అప్ ఇవ్వట్లేదు, కానీ వద్దనిపిస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది. ప్రాణం పోయిందంటే ఇంకో ఓపిక అయిపోయింది. ట్రూ ట్రాన్స్లేషన్ చేసుకుని ఉంటారు కొన్ని పాయింట్లు. ఐ రియల్లీ వాంట్ టు గో అవుట్ బిగ్ బాస్ అని చెప్పి ఆడియన్స్ ఓటింగ్ చేయకండి, నేను ఇంకా బయటికి వెళ్ళిపోతాను, లెట్ మీ గో అవుట్ అని చెప్పాడు. దీనికి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు చేసిన నింద కరెక్ట్ అని కదా, నువ్వు ఉంటే ఆడియన్స్ తీర్పిస్తారు. సో అలా ఎలా ఫీల్ అవుతారు? సరేలేండి అలా అనిపిస్తుంది, ఇంకేం చేస్తాం హౌస్లో ఉన్నప్పుడు, ఏంది అందరి ముందు అంత పెద్ద నిందే చేసింది, సింపుల్గా వేసి వెళ్ళిపోయింది నవ్వుకుంటా అని చెప్పి. కానీ అయితే మాత్రం మీరేమని అనండి, అలాంటి పాయింట్ అంతమంది ముందు స్టేజ్ మీద బయట నుంచి వచ్చి పెట్టడం మాత్రం నాకు స్టిల్ ఐ బిలీవ్ సీతదే తప్పు అనిపిస్తుంది. ఆ ట్రాప్ అంటాం, స్ట్రాంగ్ ఉమెన్ని ట్రాప్ చేసి యూజ్ చేసుకున్నట్టు గేమ్లో తొక్కేయటం అన్నట్టు కానీ ఏదైనా సరే కరెక్ట్ కాదబ్బా. అలాంటిది పెట్టకుండా ఉండాల్సింది సీత. ఆవిడకి కూడా మంచిది కాదు అలాంటి పాయింట్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. నెక్స్ట్ ఇదే ఈయనది అయిపోగానే ఆయనది స్టార్ట్ అయింది. ఒకళ్ళు పోటీ పడుతున్నారు, ఆకేవారు ఒకళ్ళు ఈకేవారు ఒకళ్ళు. టాప్ 5లో పెడితే ఎంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు, ఏం ఆడుతున్నావు, ఎలా పెడుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. విష్ణుప్రియ అయితే మొహం మీద అడిగింది అని చెప్పి విష్ణుప్రియ వదలటం లేదు. ఏమాడేస్తున్నావు, ఎందుకు పెట్టారు అని చెప్పి అలా తిరుగుతుంది. ఒక మనిషి నచ్చటానికి చాలా కారణాలు ఉంటాయి కదా, సో అది నా చేతుల్లో లేదు అని చెప్పి బిగ్ బాస్కి చెప్పుకున్నాడు. ప్రజలకు నచ్చటం నా తప్ప, కొంతమంది వాళ్ళ పేరెంట్స్ చెప్పారని చెప్పి మంచిగా ఉంటున్నారు. అబద్ధపు ప్రేమలు, అబద్ధపు బాండింగ్స్, ఫ్రెండ్షిప్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. భయ్యా ఎవరికేం చెప్పాలా పేరెంట్స్, మీకు అలా అనిపిస్తుంది. జస్ట్ ఒకటేంటంటే డిఫెన్స్లోకి వెళ్ళకు అని చెప్పి గౌతమ్తో వెళ్ళకని చెప్పి నిఖిల్కి ఒక్కరికే చెప్పారు. ఎవరు వెళ్ళి గౌతమ్తోనే ఉండు, గౌతమ్తో అతుక్కుపో, గౌతమ్తో ప్రేమ చూపించిన ఎవరు చెప్పలా. జస్ట్ మీకు వచ్చిన ఇన్పుట్ మీరు డీకోడ్ చేసుకొని కొత్త బాండ్స్ ఫామ్ అవుతాయంటే ఆవిడ సోనియా జీ మీ పేరు చెప్పింది అనగానే మీరు అలా అనుకుంటున్నారు. అక్కడ అంతేమీ లేదు. అందరికీ వాళ్ళకి చెప్పింది ఏంటంటే గౌతమ్తో డిఫెన్స్లోకి వెళ్ళకు అని, అంతే. దాని తర్వాత ఆయన నేను సోలో వచ్చాను, సోలో బాయ్, నేను సోలోగా ఆడుకుంటాను, ఇవన్నీ కూడా చెప్పాడు ఆయన మనకి ఇక్కడ లేపేశారనమాట. ఎనీవే ఉంటుంది ఏంటి, ఎలిమినేట్ అయిపోయేదాకా వచ్చారు. బట్ యూఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ హిస్టరీ. నిజంగా చెప్పాలంటే ఆ పాయింట్స్ పెట్టడం కానీ ఏదైనా గౌతమ్ది ఒక గేమ్ ప్లే ఉంది, ఒక స్ట్రాటజీ ఉంది, వర్కౌట్ అయ్యింది. కాకపోతే అదేంటంటే ఓవర్ స్ట్రాటజీ అవ్వకూడదు. లాస్ట్ టైం కూడా ఎలాగైంది, ఒక స్ట్రాటజీతో చేస్తూ ఉన్నాడు, అది ఓవర్ అయిపోయింది. ఒక టైంకి వచ్చేప్పటికి ఒకటే ఉంటుంది, ఇంకేం లేదు. ఆ స్ట్రాటజీ చెప్తే ఇంకేం లేదు. నామినేషన్లో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు నామినేట్ చేయడం, ఆర్గ్యుమెంట్ పెట్టడం, తిప్పటం అటు ఇటు, అదే ఉంటుంది. అంతకుమించి ఇంకోటి కనిపించలేదు. సో ఇప్పుడు కూడా అలాంటిది జరుగుతుంది. మీరు ఈ గ్రూప్ అనేది పాయింట్ని పట్టుకొని దీంతోనే ఆడితే మాత్రం కష్టం. ఎందుకంటే ఆడియన్స్కి 2 రోజులు విన్నాం, లైవ్ చూసాం, ఒక రోజు ఫుల్ డే, తర్వాత రోజు 2 రోజులు నామినేషన్ ఎపిసోడ్స్లోనూ అదే మ్యాటర్, గ్రూప్ గేమ్. దానికి ముందు డిస్కషన్స్ కూడా గ్రూప్ గేమే, అది కూడా మీరు తీసుకొచ్చిన పాయింటే. గౌతమ్ ఎక్స్పోజ్ చేసాడని వచ్చిన పాయింటే, మీకు హైప్ తెచ్చిన పాయింట్లే. అయ్యే 2 వారాల నుంచి విని మొత్తేసింది ఆ పాయింట్ల మీద. అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అయ్యే తీసుకొచ్చి అయ్యే పెట్టి వాటి మీద గొడవ ఆడితే కొత్తగా ఇంప్రెషన్ వచ్చేది లేదు, ఉన్నది పోయే అవకాశం అయితే ఉంది. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ చేయండి. నిఖిల్ దాని తర్వాత నబీల్ చెప్తాడు. నబీల్ ది మోటివేటర్. నబీల్ బయటకు వచ్చిన తర్వాత మోటివేషన్ క్లాసులు పెట్టుకోవచ్చు చెప్పాలంటే. నబీల్ ది మోటివేటర్ అనమాట. సీతా స్టేట్మెంట్ అని చెప్పి దానికోసం ఫీల్ అవుతుందని చెప్తాను. నబీల్ ఫీలాకు అది వాళ్ళ అయ్యా వద్దయ్యా, ఈ మధ్య సెటైర్ వేసినా ఏదైనా ఒక చిన్నది వేసినా కూడా చాలామంది ఫీల్ అయిపోతున్నారు. ఎందుకు చిన్న వాటికి కూడా అది వాళ్ళ ఒపీనియన్ అనుకో, లైట్ తీసుకో, అంతా సెట్ అయిపోతుంది అని చెప్పి ఆడటం స్టార్ట్ చేయి, లోగా అలా కామోష్గా ఉండమాకు అని చెప్పి సింపుల్ పాయింట్ అంతే. వాళ్ళ ఒపీనియన్ అది రైట్ అవ్వాలని ఏముంది, వాళ్ళు ఏమైనా భగవంతులే ఏంటి, వాళ్ళు వచ్చి తప్పు కూడా చెప్పి ఉండొచ్చు కదా, వాళ్ళు వచ్చి గేమ్ ఆడి ఉండొచ్చు కదా. మీ పేరెంట్స్ చెప్పేవాళ్ళు కదా, ఒకవేళ రాంగ్గా వెళ్ళిపోయి ఉంటే మీ మదర్ నీకు చెప్పేవాళ్ళు. ఒకవేళ రాంగ్గా వెళ్ళిపోయి ఉంటే ఇంత ఇక్కడ వీళ్ళు ఆడుతున్నాం వెళ్ళిపోయి ఉంటే నీకు అమర్ చెప్పేవాడు. వాళ్ళది నీకు రియల్ ఇన్పుట్స్. వీళ్ళు డమ్మీ చేతి మీద రాసుకొచ్చి చదువుకున్నారు వీళ్ళు బేపక్క నుంచి అందరూ చదువుకొని చెప్పుకున్న పాయింట్లు అయ్యి బయట డిస్కస్ చేసుకున్న పాయింట్లు కూడా అయ్యి ఉండొచ్చు.
దానికి సింపుల్గా చెప్పేశాడు, తీసే అని చెప్పేశాడు అనమాట నబీల్ అయితే. నాకు తెలిసి లైవ్లో గట్టిగా చెప్పుంటాడు, ఇది మనం చూడలేదు కానీ గట్టిగా బాగా గుర్తుంటాడు. దాని తర్వాత నిఖిల్ రియలైజ్ అయిపోయి ఆ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఇంకా మంచిగా ఆడి ప్రూవ్ చేసుకుంటాను, సో బయటికి వస్తాను, దాని తర్వాతే మీ సపోర్ట్ కావాలి, అప్పుడే నేను వెళ్ళిపోతానందుకు ఇందాక ఐఎమ్ రియల్లీ సారీ అని రియలైజేషన్ వచ్చింది. గుడ్, విత్ ఇన్ అవర్స్లో వచ్చింది. ఓటేయిద్దాను నన్ను మళ్ళీ ఎక్కడ ఓటేయరు అని చెప్పి భయం వచ్చి ఉంటుంది, వెళ్ళి చెప్పేద్దాం ఓటేయండి అని చెప్పి. మీరు నన్ను ఎంత ఇష్టపడ్డారు కదా, ఉంచారు కాబట్టి ఆ కారణంతో ఉండుంటాను, ఇంకా బెస్ట్గా ఆడతాను, సో కప్పు తీసుకొని వస్తా అని చెప్పాడు. ఈయన కనుక చూడదాకా ఉంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా కప్పు తీసుకొని వస్తా, తన ఏవీలో లాస్ట్లో బిగ్ బాస్ జర్నీ వీడియోలో ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ మీటింగ్ పెట్టారనమాట. గుడ్, ప్రేరణ తన తప్పు రియలైజ్ అయ్యి అందరికీ ఒకేసారి అలా సారీ చెప్పడం అంటే మామూలుగా కాదమ్మా, కొంచెం ఎనర్జీ కొంచెం ఇదిగానే ఉంటుంది, టఫ్గానే ఉంటుంది. నన్ను చీఫ్ చేశారు, థ్యాంక్స్ అని చెప్పి, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వల్ల మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసి ఉండొచ్చు, ఇంటెన్షనల్గా ఎవరిని ఏం చేయలేదు, టోన్ వల్ల కొంచెం తగ్గి చెప్పుంటే మీకు ఏమైనా అర్థం చేసుకునే వాళ్ళేమో. ఐఆమ్ రియల్లీ సారీ అంటే విష్ణుప్రియ యాటిట్యూడ్ అంటుంది, టోనే కాదు నీ యాటిట్యూడ్ కూడా, భావాలు హావభావాలు అలాను యాటిట్యూడ్ ఉంటుందినా, సంథింగ్ లైక్ దట్. యష్మి అంటే డోంట్ గివ్ దట్ ఫేస్, ఐ నో దట్ ఫేస్, యాడోక్ అని చెప్పి, అలాంటి ఫేస్ పెట్టకుండా వేడిపోతున్నాను నాకు తెలుసు అని చెప్తే గౌతమ్ లేచి వెంటనే వచ్చి ఒక హక్ చేసుకొని ఓకే ఎడవ మాకు అని చెప్పాడు. ఇలాంటివి బాగా చేస్తాడు, నచ్చిద్ది. ఇలాగా నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటే నీ టీషర్ట్ టచ్ అయ్యాను వెళ్ళిరా నెమ్మదిగా అయ్యి అని చెప్పి. దాని తర్వాత యష్మి నుంచి నేను కూడా మాట్లాడాలనుకోండి అంటే అమ్మాయిని అందరూ ఓదారుస్తారు ప్రేరణ అని యష్మి నుంచి నిఖిల్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో సీత వచ్చి ఒక స్టేట్మెంట్ చెప్పింది, నిఖిల్ నన్ను కానీ ఎనీబడి ఇన్ ఎనీ గర్ల్, సో ఎవరిని కూడా గేమ్ పరంగా ఎక్కడ యూజ్ చేసుకోలేదు, ఆ కన్ఫర్మేషన్ నేను ఇస్తాను, ఐఎమ్ సో సారీ నిఖిల్ అని చెప్పి నిఖిల్ కోసం స్టాండ్ తీసుకుంది. దేనికి చెప్పిందో అమ్మాయి తెలియదు, దాని పాయింట్ ఆఫ్ వ్యూ తెలియదు, కానీ నాకైతే మాత్రం నన్ను యూజ్ చేసుకోలేదు, సో సారీ నా వల్ల అలా వచ్చుంటాయని చెప్పి నుంచి ఇదే స్టాండ్ కనుక ఇది స్టాండ్ తీసుకున్నారు. అప్రిషియేట్ అయితే చేయాలి. విష్ణుప్రియ చెప్పినట్టు కొంచెం ఏదో చేశాను కదా దానికైనా అప్రిషియేట్ చేయాలి అన్నట్టు ఆ 10%కో 20%కి అప్రిషియేట్ చేయాలి. ఉల్లిపాయ తొక్కలు ఏంటి పెరుగు ముక్కలు ఉండిపోతాయి, తుడిచినా కూడా కొంతమంది తుడిస్తే, దానికి మనం అప్రిషియేట్ చేయకుండా ఉండకూడదు, మిగతా పోయినందుకు అప్రిషియేట్ చేయాలి ఆవిడ దాని ప్రకారం. సో అప్రిషియేట్ చేయాలి, ఇక్కడ తీసుకున్నారు. ఇదే స్టాండ్ కనుక యష్మి నిన్న అక్కడ తీసుకుని ఉంటే వేరే లెవెల్ ఉండేది, సీతకి గట్టిగా ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వెళ్ళి చూసుకున్నా కూడా సీత కాదు అరిపోతుంది. కానీ నిన్న మొహం మీద చెప్పుంటే నీ గురించి చెప్పుకో, నా గురించి చెప్పకు, నాకేం డౌన్ చేస్తా నాకు అనిపించట్లేదు అని చెప్పుంటే వేరేలా ఉండేది. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇదైనా నెక్స్ట్ అన్నీ పృథ్వీ ఓకే విష్ణు ఈజ్ మై ప్రయారిటీ అని చెప్పి లాస్ట్ టైం విష్ణు అలా వచ్చే నామినేషన్లో అక్కడ గట్టిగా వెళ్ళింది. నాకు ఎందుకో పృథ్వీ చాలా ముందుకెళ్తాడని చెప్పి ఒక 6th సెన్స్ 7th సెన్స్ కొడుతుంది, బాగా ముందుకెళ్తాడేమో అనిపిస్తుంది తన యాటిట్యూడ్ తన మాట్లాడే విధానం వాటి వల్ల. నెక్స్ట్ నిఖిల్ కూడా నుంచాడు అనమాట. ఆ స్టేట్మెంట్కి యష్మిక్ కానీ ఇంకొకరిని కానీ నేను బ్లేమ్ చేయాలని అనుకోవటం లేదు, సో వాళ్ళ వల్ల వచ్చిందని చెప్పి. నాకు సార్ చెప్పింది గుర్తొస్తుంది, ప్రాబ్లం ఎక్కడ ఉంటే అక్కడే సాల్వ్ చేసుకోమన్నారు కాబట్టి నేను ఇంకా గివ్ అప్ ఇయ్యను. దెర్ ఈజ్ నోవేర్ ఒకళ్ళ వాడుకొని నేను గేమ్ ఆడే అలాంటి వ్యక్తిత్వం నాది కాదు, నేను ఎప్పుడు ఒప్పుకోను కూడా దానికై. సో బట్ దానికన్నా నేను వెళ్ళిపోవడమే బెటర్ అనుకున్నాను, కానీ నిఖిల్ అనే ఉంటాడు, సో అలాంటిది మాత్రం ఎప్పుడు చేయను. అలాగే గివ్ అప్ ఇయ్యటం లేదు, కుమ్మేస్తా కప్పు ముఖ్యం బిగిలు అన్నట్టు, ఇక్కడ ఏం కప్పు ముఖ్యం బిగిలని చెప్పలేదు. కానీ ఇది దీని తర్వాత అవినాష్ అండ్ విష్ణుప్రియ, ఈ అవినాష్ అండ్ విష్ణుప్రియ స్టోరీస్ చీఫులతో వాళ్ళతో గొడవలు ఏదైనా కొద్దిగా కంటిన్యూ అవుతా ఉంది. లాస్ట్ దానికి ముందు వారం అవినాష్తో గొడవైంది, ప్రేరణతో గొడవైంది, మళ్ళీ అవినాష్తో అనమాట. ఆయన ఏదో క్లీన్ చేయమంటున్నాడు దాన్ని, అది చేశాను కదా అంటే నిన్న చేసావు మొన్న చేసావు, ఈరోజు చేయాలి కదా అని చెప్తుంటే చేస్తాలే కానీ మరీ అంత మెరిసిపోవాలి అలా ఏం చేయను, మామూలుగా చేస్తాను, తర్వాత చూద్దాలంటే ఇప్పుడు వేరే వాళ్ళు పనులు చేస్తున్నారు, వాళ్ళు వచ్చి అడుగుతారు కదా నువ్వేం చేసావు అని చెప్పి, కంప్లైంట్స్ వస్తాయి కదంటే కంప్లైంట్స్ వస్తే నామినేషన్ వేసుకోమను అని చెప్పి. ఇదే అక్కడ కనుక ఇదే మ్యాటర్ ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి అవినాష్ చూడండి ఎలా డీల్ చేస్తుందండి, నెమ్మదిగా డీల్ చేస్తుంది గొడవ పెట్టుకోవట్ల. అక్కడ ఇంకొకళ్ళు ప్రేరణ లాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం అయిందంటే ఈ రెస్పాన్స్తో ప్రేరణకి జుమ్ అంటది, అలాగే ప్రేరణకి ప్రాబ్లం అయింది. వాళ్ళు నేనేమంటానంటే అవినాష్ లాగే రియాక్ట్ అవ్వాలి మనం, ఎందుకంటే చీప్ పొజిషన్లో మనం ఉన్నాం కాబట్టి. లెట్ ఆడియన్స్ సీ అండ్ డిసైడ్ ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి, మనం ఇక్కడ జడ్జి చేయాల్సిన అవసరం లేదు కదా. రోహిణి అంటది అంటే బండ క్లీన్ చేయలేదని చెప్పి నామినేషన్ వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి, దానికి ఆవిడ కసేపు అయిన తర్వాత నాకు నచ్చలేదు రోహిణి నువ్వు అన్నది, నా పాయింట్ నన్ను మాట్లాడుకొని నా ఇష్టం కదా రాదని చెప్పి, ఎందుకంటే ఆవిడ వేసింది ఇవిడికి లాజికల్గా తగిలింది, ఇలా వేస్తే ఎలా ఉంటుంది, నేనేమన్నాను ఇప్పుడు నన్ను తక్కువ చేయాలని చూస్తుంది ఈ గేమ్లో అని అర్థమైంది. నా పాయింట్ నా ఇష్టం కదా అంటే నువ్వు నన్ను కరెక్ట్ చేయకు, నీకు కావాల్సింది నువ్వు చెప్పుకో అని చెప్పి, నా వాయిస్ నా ఫీలింగ్స్ నా ఎక్స్ప్రెషన్స్ రానివ్వు అంటే ఆవిడ ఏదో తొక్కేస్తున్నట్టు, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ రానియట్లేదు అన్నట్టు, ఆవిడ మాటలను ఎవరు ఆపేస్తున్నట్టు అని చెప్పి. ఎప్పుడైతే ఇప్పుడు హౌస్లో వాళ్ళు చేయకపోతే హౌస్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అన్నాడు, క్వశ్చన్ చేస్తే నామినేషన్ వేసుకోమను అంటే
ఇప్పుడు రోహిణి ఉంది క్వశ్చన్ చేస్తుంది కదా, నామినేషన్ వేసుకోమంటే ఎలా వేసుకోవాలి, బండ క్లీన్ చేయలేదని నామినేషన్ ఏమంటావా అని చెప్పి నా ప్రాబ్లం ఉంది నీతో అని. దానికి నువ్వు మధ్యలో రావద్దంటే ఎలా అవుతుంది? నామినేషన్ వేసుకోండి ఎవరైనా అన్నావు కాబట్టి నేను మాట్లాడాను అంతే తప్పితే అంటే విష్ణుప్రియ నెక్స్ట్ టైం డోంట్ టెల్ దట్ అని చెప్పి సీరియస్గా లేచి అరుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇదేంటిది, ఇది యాటిట్యూడ్ కాదా? ఇది కూడా యాటిట్యూడే. తను ఇందాక అంది కదా యాటిట్యూడే, ఇది కూడా యాటిట్యూడే కైండ్ ఆఫ్. రాంగ్ ఎవరిదైనా రాంగ్ అని చెప్పాలి. నెక్స్ట్ విష్ణుప్రియ అండ్ పృథ్వీ. సో పృథ్వీ అడుగుతాడు అనమాట, ఎందుకు అంత నీకు కోపం వచ్చిందంటే, ఆవిడేంటంటే కాన్స్టెంట్గా చీఫ్తో అలా మాట్లాడుతూ ఉంటే పక్కన అలా నచ్చదు నాకు. అంటే నేను చీఫ్తో మాట్లాడుతూ ఉంటే కంటెస్టెంట్ చీఫ్తో మాట్లాడుతుంటే అలా రావటం నాకు అసలు నచ్చలేదని చెప్పి, నాకు ఇప్పుడు రైజ్ అయింది కాదు ఇంతకు ముందు ఉన్నది. అంటే ఆయన ఎప్పుడైతే ఈవిడ తిప్పటం అన్నది ఈవిడ జరుపుతున్న దాంట్లో రాంగ్ కాదు, కానీ ఆయన వెళ్ళి అందరికీ చెప్పడం అన్నది రాంగ్. సో అది హౌస్ వార్మని పాడిపోయింది, దానివల్ల తినేళ్ళు అందరికీ సారీ చెప్పాలి, నేను అలా చెప్పలేదు అని చెప్పింది, కానీ ఆ రోజు చెప్పలేదు, వేరే రోజు చెప్పానని చెప్పి. సో అందుకోసం ఫస్ట్ టైం అలా చేశాడు కాబట్టి నాకు అప్పటి నుంచి క్యారీ అవుతున్నట్టు. ఇటు సైడ్ ఏమో ఇంకో వీళ్ళు అవినాష్ వాళ్ళు మాట్లాడతారు అనమాట, తొడవమంటే తుడుస్తానంటే అయిపోద్ది కదా అని. ఇలాగ తొడవమనంగానే తుడుస్తాను, తినద్దనంగానే తినను లాంటివి అయిపోతే ప్రేరణకు కూడా బెస్ట్ మెగా చీఫ్ అవార్డు వచ్చేది. ప్రాబ్లం అది కదా. ప్రాబ్లం బేసికల్గా ఏమవుతుందంటే వీళ్ళలో ఓపిక అయిపోయింది, పనులు చేసి ముఖ్యంగా విష్ణుప్రియ స్టార్టింగ్ నుంచే పనులు కొంచెం ఇది అమ్మో అన్ని పనులు నేను చేయాలని ఒకరోజు ఎయిట్ చేసింది, మీకు బాగా గుర్తుంటే అన్ని పనులు మనలే చేయమన్నారని చెప్పి. ఆ తుడిచింది కానీ ఆ ఉల్లిగడ్డలు అలాగే అతుక్కొని ఉన్నాయి ఆ బండకే అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇటు సైడ్ ఏమో విష్ణుప్రియ చిన్న డాట్ ఉన్నా సరే అవినాష్ ఏంటంటే చిన్న డాట్ ఉన్నా చెప్తాడు, అది సరిగ్గా ఉండాలి అని చెప్పి, మనమేమైనా ప్రొఫెషనల్స్ ఏంటి అని చెప్పి అనమాట, మెరవాలి అలా లేదు కదా అని చెప్పి. అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ వాట్ ఎవర్ డూయింగ్, నువ్వు క్లీన్ చేస్తున్నంత వరకు అప్రిషియేట్ చేయని. సో టేబుల్ మీద 10 వస్తువులు ఉన్నాయి, క్లీన్ చేయమంటే 9 తీసాను, ఒకటి ఉండిపోయింది. సో ఏంటంటే అప్రిషియేట్ చేయి అక్కడ వరకు అట్లీస్ట్ అని చెప్పి. దాని తర్వాత తేజ నిద్రపోతున్నట్టు, తేజ ఏమో బిగ్ బాస్ చెప్పాడు అంటే ప్రాంక్ చేద్దామని, వీళ్ళేమో బిగ్ బాస్ చెప్పి కుక్కలు అనిపించారు. ఇక్కడ పెద్ద ప్రాంక్ చేశారు అనమాట, కొంచెం మంచి కామెడీనే. దీన్ని ఎవరో ఒక రీల్గా చేశారు, బాగా వచ్చింది, రీల్ కూడా నచ్చింది. సాంగ్స్ ఇవన్నీ వేసి ఆ యష్మితో కిస్ పెట్టించాలి ఎంత అని చెప్పి, దాన్ని మనం మొత్తం స్కిప్ చేద్దాం. నెక్స్ట్ రోహిణి అవినాష్ డిస్కషన్ అనమాట, విష్ణుప్రియ కోసమే. విష్ణుప్రియ రోహిణి కూడా గొడవ అయినట్టుంది మన ఎపిసోడ్కి వెళ్ళే ముందు. తను ఎలా ఫీల్ అవుతుందంటే, ఏదో మీరేదో మాట్లాడుకుంటే నేనేదో ఇన్వాల్వ్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతుంది, దీనికి ఎందుకు నామినేషన్ అని చెప్పి నేను చాలా స్లోగా చెప్పాను, నిజంగానే చాలా స్లోగా మామూలుగానే చెప్పారు, నన్ను కరెక్ట్ చేయకు డోంట్ టెల్ అని చెప్పి అరుచుకుంటే వెళ్ళిపోయింది అని చెప్పి. అవినాష్ ఏమో నన్ను కూడా అవినాష్ గారు మెగా చీఫ్ అవినాష్ గారు అలా పిలుస్తుంది అని చెప్పి. ఏ రోజుది ఆవిడ చెయ్యదు ఏదో చెప్పాడు. నెక్స్ట్ అప్పుడు గౌతమ్ వస్తాడనమాట, వచ్చి కాదు తనకి వీకెండ్ అప్పుడు ఫ్రెండ్స్ చెప్పినా వాళ్ళ ఫాదర్ చెప్పినా ఇదే కరెక్ట్ అని వితండవాదం చేయటం అక్కడే తెలిసిపోతుందంటే ఇక్కడ కట్ చేశారు. ఎందుకు కట్ చేశారండి, చూపించచ్చు కదా ఏమైంది. సో ఎవరు చెప్పినా ఆవిడ ముందు వాళ్ళే ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళ డాడీ చెప్పారు, అయినా ఇది కరెక్ట్ అని చెప్పి అలా వితండవాదం చేశారంటే మీరు వాళ్ళు చెప్పినవే రైట్ అని అనుకుంటున్నారు, అదే బాధ. ఇక్కడ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు కదా ఆవిడ బాధ అని చెప్పి మీరు అనుకోవట్లా, అది నా బాధ. నెక్స్ట్ మెగా చీఫ్ టాస్క్ స్టార్ట్ అయింది. లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ డైరెక్ట్గా మీరు సెమీఫైనల్ ఉంటారు, అంటే ఈ వారం సేవ్ అయితే నెక్స్ట్ వారం నామినేషన్లు ఉంటారు కాబట్టి 14th వీక్ వరకు ఉంటారు, 14th వీక్ వరకు ఉన్నట్టే, సెమీఫైనల్ వీక్ వరకు ఉన్నట్టే. ఆ వీక్ ఎలిమినేట్ అయిపోవచ్చు. ఈ లోపల నెక్స్ట్ వీక్ టికెట్ టు ఫైనల్లో గెలిస్తే, ఈ వీక్ చీఫ్ గెలిచి నెక్స్ట్ వీక్ టికెట్ టు ఫైనల్లో గెలిస్తే ఫైనల్ వీక్. సో ఏం లేదు, నా 5 బొమ్మలు పెట్టాడు, టీషర్ట్లు టైం సమయానుసారంగా టీషర్ట్లు వస్తూ ఉంటే ఆ టీషర్ట్ బజర్ నుంచి బజర్ లోపల ఆ టీషర్ట్ని కాపాడుకోవాలి చిరిగిపోకుండా, దాన్ని తీసుకెళ్ళి తర్వాత బజర్ అయిపోయిన తర్వాత ఆ బొమ్మకు తొడిగిస్తే వాళ్ళు కంటెంటర్ అవుతారు. ఈ లోపల మిగతా వాళ్ళు ఆ టీషర్ట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు లేదా చించేయచ్చు. ఈ గేమ్ని ఇండివిజువల్గా అందరూ ఆడితే ఎక్కడైతుంది, అవ్వదు. ఖచ్చితంగా కొంతమంది సపోర్ట్ చేసుకుంటేనే ఒక గ్రూప్ లాగా మేము చించేస్తాం వీళ్ళని, ఒక గ్రూప్ లాగా దీనికి ప్రొటెక్ట్ చేసుకుంటాం అంటేనే అవుతుంది. కొన్ని టాస్క్లు అలాగే అవుతాయి, ఖచ్చితంగా అలా ఆడాల్సిందే. ఎండ్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మన బస్తాల టాస్క్ అయినా ఏదైనా సరే గ్రూప్గా ఆడాల్సింది. ఇండివిజువల్గా నేను వాళ్ళకోటి వేసుకుంటా అన్నట్టు వాళ్ళు చించేస్తా వీళ్ళు చించేస్తా అంటే అవ్వదు కదా, మంది చించేస్తారు. కానీ ఆడాలనుకున్న వాళ్ళు ఆడారు ఇండివిజువల్గా కాదనుకున్న వాళ్ళు కాదు. సింపుల్ థియరీ పెట్టుకుంది యష్మి, ఏంటంటే నేను ఎవరిదైనా చించేస్తా అని చెప్పి ఆవిడ పెట్టుకుంది. కొంతమంది ఏమో మెగా చీఫ్ కాని వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు. బట్ ఇన్సైడ్ దట్ వేరే స్టోరీస్ కూడా ఉన్నాయి, మొత్తం మాట్లాడదాము. సో ఫస్ట్ బిగ్ బాస్ ప్రేరణ మీ టీషర్ట్ వస్తుంది, గ్రాడీ దగ్గర రాలేకపోతుంది. అవినాష్ అంటే ప్రేరణ ఈజ్ లైక్ అరే ఫస్ట్ నాదేనా, ఏంది బిగ్ బాస్ ఫస్ట్ నాదే అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానంటే అవినాష్ సరే అమ్మాయి అబ్బా వెళ్ళనీయండి అబ్బాయి అని చెప్పి. భయ్యా నాకు అర్థం కాలేదు, అమ్మాయి సరే మిగతా వాళ్ళ కన్సర్న్స్ నాకు అర్థమవుతున్నాయి. ఏంటి అంటే మిగతా వాళ్ళ కన్సర్న్ ఏది అంటే టీషర్ట్ పైనుంచి పడుతున్నప్పుడు పట్టుకొని చించడం వేరు, మళ్ళీ అవినాష్ తన చేతికి ఇవ్వటం వేరు. కానీ అది కాదు కన్సర్న్, మేజర్ కన్సర్న్ బజర్ సౌండ్, బజర్ టైం అయిపోతే ఇలా బజర్ వచ్చేస్తే అని. కానీ బిగ్ బాస్ కూడా మోగించారు కదా, అమ్మాయి చీరలో అలా ఆడుతున్నప్పుడు ప్రొటెక్ట్ చేసుకున్న దాంట్లో ఏదైనా జరిగితే ఇదైతే ఇన్ని కెమెరాల మధ్యలో
కొంచెం ఆలోచించాలి కదా, ఏమవుతుంది మా అయితే కంటెంట్ రైట్ అయింది ఏమవుతుంది, కానీ దానికన్నా ఎక్కువ ఇప్పుడు ఏదైనా జరిగితే ఆలోచించాలి కొద్దిగా. నబీల్ కానీ పృథ్వీ కానీ ఇది ఆలోచించాలి ఏంటి అని చెప్పి. సర్లేండి మొత్తానికి ఒప్పుకున్నారు, నువ్వు పైకి ఇస్తారాలు చేతికి ఇవ్వకూడదని చెప్తాడు పృథ్వీ, ఫెయిర్ ఎనఫ్. కానీ ఇప్పుడు ఈ లోపల వెళ్తుంది, వాళ్ళు కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. గౌతమ్ కూడా ఇక్కడ నీదైతే మేము టచ్ చెయ్యం, నువ్వు వెళ్ళు అని చెప్పి అవినాష్ కూడా నేను చేతిలో తీసుకుంటాను, నేను ఇస్తానని చెప్పి అలా అనుకుంటాడు అనమాట. యష్మి మాత్రం వచ్చి లేడీస్ అని అనకు, డ్రెస్ కంఫర్ట్ అను, ఏంటి లేడీస్ తక్కువ చేయకు లేడీస్ని, అర్థం అవుతుందా అని చెప్పి ఆవిడ బాధ ఆవిడది. నెక్స్ట్ పడింది అనమాట. పడంగానే ఇంకా ఫస్ట్ ప్రారంభ విష్ణుని అడిగింది నువ్వు చెంచడానికి అంటే, ఆవిడ ఏం చేస్తుంది ఆవిడకి తెలియదు, ఆవిడ ఉంటుంది, ఆవిడకి నచ్చిన వాళ్ళకి ఆవిడకి కావాల్సిన సపోర్ట్ ఆవిడ చేసుకుంటూ ఉంటుంది. యష్మి అండ్ నబీల్ టీషర్ట్ మీద దారుణంగా పడ్డారు. నేను గ్రూప్ గేమ్ ఆడటం లేదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఆవిడ టీషర్ట్ని చించి అరుచుకొని చెప్పినట్టు అనిపించింది. వెంటనే అసలు దాని మీద పడి ఇద్దరు కొద్దిగా చిరిగిపోయిన తర్వాత ప్రేరణ అంటది, ఇస్ ఇట్ డ్యామేజ్ అంటే ఇస్ ఇట్ కన్సిడర్ అంటే అవినాష్ లేదు డ్యామేజ్ అంటే గౌతమ్ కాదు, డ్యామేజ్ అంటే ఫుల్ డ్యామేజ్ ఉండాలి, ఎందుకంటే నాకు మజా వస్తుంది, లెట్ దెమ్ ఫైట్ కదా అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు సింపుల్గా. సో ఓన్లీ తన యష్మి, నబీల్ అండ్ పృథ్వీ వీళ్ళ వరకు ఇన్వాల్వ్ అవుతారు అనమాట. యష్మి ప్రేరణను హోల్డ్ చేస్తూ ఉంటుంది, నబీల్ అండ్ పృథ్వీ చించుతూ ఉంటారు. ప్రేరణకి బాగా కోపం వస్తుంది, ఎందుకంటే ఫ్రెండ్స్ కదా వెంటనే తీసుకోలేరు ఎవరైనా సరే, సహజం. సో వచ్చిద్ది ఇలా కొట్టేసుకునిద్ది, వెళ్ళిద్ది, కూర్చున్న తర్వాతనే కాసేపు మనం ఆలోచించుకోవాలి. సో ఆ రకంగా ప్రేరణ అవుట్ అవుతారు. నెక్స్ట్ నబీల్ అండ్ అవినాష్ మాట్లాడుకుంటుంటారు అనమాట. నబీల్ వాళ్ళందరూ ఎందుకు అటాక్ చేయలేదు తెలుసా, నబీల్కి ఏమైనా వస్తుంటాయి, ఎవరైనా అటాక్ చేశారు అనుకో వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళని అటాక్ చేస్తారు, అందుకోసం చెప్పి వాళ్ళందరూ అటాక్ చేయలేదు, సేఫ్ గేమ్ నా ప్రకారంగా అని చెప్పి. బట్ ఈయన థాట్ ప్రాసెస్ యష్మికి ఉపయోగపడిద్దని యష్మికి తెలియదు, ఈయనకు కూడా ఆ టైం వరకు తెలిసి ఉండదేమో. నెక్స్ట్ నిఖిల్ ప్రాంతం అంట, నీకు ఎవరు కావాలి అంటే నాకు ఎవరు వద్దు, అంటే కంటెంట్ ఇప్పుడు నువ్వు ఎలా ఆడొచ్చు అంటే నువ్వు కూడా గేమ్ ఆడొచ్చు, గేమ్లోనే ఉన్నావు, నీకు ఎవరు కావాలి అంటే నాకు ఎవరు వద్దు అంటది. రోహిణి ఒక్కటే అని చెప్పిద్ది అనమాట, నిఖిల్ కాలు నువ్వు హెల్ప్ చేయొచ్చని. రోహిణి వాళ్ళతో కూర్చున్నప్పుడు ఏం చెప్పిద్ది అంటే, రోహిణి ఇంకెవరెవరు ఉన్నారంటే 5 ఉన్నాము, నేను టేస్టీ తేజ నెక్స్ట్ పృథ్వీ మీ ముగ్గురం ప్లస్ యష్మి ప్లస్ నిఖిల్ అని చెప్తే, యష్మి లేదు డ్యామేజ్, నా టీషర్ట్ డ్యామేజ్ చేసింది, డ్యామేజ్ చేస్తాను అని చాలా క్లియర్గా చెప్పింది. అలా చెప్పినప్పుడు తను ప్రొటెక్ట్ చేస్తుందని ఎలా అనుకుంటాము, అక్కడికి వచ్చి ఆవిడ ప్రొటెక్ట్ చేసిన తర్వాత తెలిసింది. సో రోహిణి చెప్పిందంట, ఇందాక ఎవరు నాకు వీడియో పంపించారు ఏంటి అంటే, రోహిణి అవినాష్ చెప్తుంది నేను తను అలా చేసిందని నువ్వు ఇలా చేస్తామని చెప్పాను అని చెప్పి అవినాష్ చెప్తుంది, అప్పుడు దాని తర్వాత ప్రొటెక్ట్ చేసిందని. సో అయిపోయిన తర్వాత కూడా రోహిణి చెప్పింది యష్మికి, అరే ప్రేరణ ప్రొటెక్ట్ చేసిందని చెప్తారండి ఆ టాపిక్ వచ్చినప్పుడు. బిగ్ బాస్ అప్పుడు ప్లేట్ తిప్పి ప్రేరణ ఎప్పటి నుంచి సంచాలకు మీరేం చేయడానికి లేదు, మీరు వేరే వాళ్ళ టీషర్ట్ కానీ వాటిని డ్యామేజ్ చేయడానికి లేదని చెప్తారనమాట. దాని తర్వాత బిగ్ బాస్ గౌతమ్ మీ టీషర్ట్ గార్డెన్లోకి వస్తాను రాని అంటారు, టేస్ట్ చేసి పట్టుకొని మీ దుంపలు దాకా నన్ను చెచ్చనీయంరా నన్ను తెరనీయంరా అంటే పృథ్వీ ఏమో నేను దించుతాను ఆయన చెప్తాను ఆయన అనమాట. రోహిణి ఏమో గౌతమ్ పట్టుకో అని చెప్పి. సో టేస్టీ తేజ రోహిణి ఇక్కడ గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నారు, వేరాజ్ పృథ్వీ నబీలు యష్మి వాళ్ళు లాగుతున్నారు, నిఖిల్ వీళ్ళు టీషర్ట్ని చించడానికి చూస్తున్నారు. ఇప్పుడు టేస్టీ తేజ నెక్స్ట్ రోహిణి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు గౌతమ్ ఏమైనా మెగా చీఫ్ కంటెంట్ రావలేదా, అయ్యాడు కదా, అయినా మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, గ్రూపా? ఎందుకంటే గౌతమ్ అడిగితే గౌతమ్ వద్దని చెప్పాడంట. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ కోసం చేస్తున్నారు, అంటే ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తే తిరిగి మనకు సపోర్ట్ చేస్తారని చెప్పి. ఓకే యాక్సెప్టెడ్. అలాగే మిగతా వాళ్ళు కూడా చేస్తారు కదా, దాని గ్రూప్ అని అనడం కరెక్ట్ కాదు ఈ గేమ్ వరకు అట్లీస్ట్. సో నిఖిల్ వీళ్ళందరూ ఆడారు, మొత్తాన్ని చించేశారు. దాని తర్వాత యష్మి అంటుంది అనమాట, టేసి ఏంది అంతసేపు ఏం చేసావు తెరవకుండా, అంతే చించాలి కదా నువ్వు చించుతా అన్నావు కదా అంటే, ఓపెన్ చేయాలిగా ఆడ దొరికింది అది నాకు దొరకలేదు అన్నట్టు కవర్ చేస్తున్నాడు. కవర్ చేసినట్టు చేసి నా దగ్గర ఉంది నువ్వేనా లాగిందని చెప్పి అడుగుతా ఉంటే అవినాష్ అప్పుడు చెప్తానమాట, వీడు కాపాడడానికి పెట్టుకున్నాడు అంటే. గౌతమ్ అంటే కాపాడటానికి పెట్టుకున్నావా అనగానే నబీల్ మరి చించుతానని చెప్పావు అని చెప్పి వీళ్ళందరూ వచ్చేస్తారన్నమాట. అది స్ట్రాటజీ వాడాను అంటాడు. మరి నువ్వు ఓపెన్గా ఒక మాట వెనకొక మాట మాట్లాడతావు, అది స్ట్రాటజీ, వీళ్ళవేమి స్ట్రాటజీ కాదనమాట. నబీల్ చింపుతాను ఆగండి అన్న స్ట్రాటజీనా, అంతేనా అంటే అంతే అంటే యష్మి మరి ప్రొటెక్ట్ అంటే ఎందుకు ప్రొటెక్షన్ అని చెప్పి ఎందుకు తీసేసావు అది అని చెప్పి ఈవిడ. సో ఆవిడేంటంటే నువ్వు రెండు గేమ్లు ఆడుతున్నట్టు టేస్ట్ తెచ్చాను, ఒకటి చించుదామని అనుకున్నాడు, రెండోది ఇప్పుడు చించలాగా వేరే వాళ్ళు చించేసారు కాబట్టి పాజిటివ్ ఇంప్రెషన్ కొడదామని. అంటే ఆ టీషర్ట్ దొరికినప్పుడు మరి ప్రొటెక్షన్ అయితే కనుక ఎందుకు ఓపెన్ చేసావు టీషర్ట్ని అని అడుగుతుంది ఈవిడ. కరెక్టే కదా, కరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంది. యాక్చువల్గా గౌతమ్కి ఇది రావాలి, కానీ గౌతమ్ ఇది ఓకే అబ్బా నాది ఎవరో చించారని లేదంటే ఎవరో కాపాడని నాకు ఇది లేదు, చించారని పగలేదు అంటే విష్ణుప్రియ కాదు గౌతమ్ చెప్తుంది ఏంటి అంటే ఏదైనా ఆట కోసమే అడుగుతున్నారు, నీది కాదు ప్రాబ్లం, నీ దాని కోసం కాదు, వాళ్ళు ఏం ఆట ఆడుతున్నారని చెప్పి. సో ఆయన కాపాడుతున్నాడని చెప్పి చించానని చెప్పి కాపాడుతున్నాడా అన్నది పాయింట్ అక్కడ. రాణిలా
నెక్స్ట్ నిఖిల్ విష్ణుప్రియ చేసింది డిస్కషన్ జరిగితే నా దానికోసం ఆడతారా, దాని తర్వాత నాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయంటే అందులో పృథ్వీ ఉన్నాడని విష్ణుప్రియ అడిగింది. చూస్తావుగా నువ్వేమనుకుంటున్నా అంటాడు. చూస్తాగా మళ్ళీ ఇక్కడ నేను చెప్పి అక్కడ ఏదో టిస్ట్ వచ్చి అలా వద్దు, అది వచ్చినప్పుడు అప్పుడు చూస్తానులే అంటాడు. నెక్స్ట్ పృథ్వీ నాది ప్రొటెక్ట్ అయితే నేను ఎవరిది చింపనని ఏదో ఒక స్టేట్మెంట్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేది పృథ్వీ అనగా నాది ప్రొటెక్ట్ అయితే నేను ఎవరిది చింపని ఏదో చెప్తాడు. రోని అంటే టెస్ట్ ఏమంటారంటే మేము సైడ్ అయిపోతున్నాం, మేము చింపము ఎందుకంటే తను అవ్వలేదు కాబట్టి అని. గౌతమ్ అయినా కూడా గౌతమ్ది ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళారు, పృథ్వీ అవ్వకపోయినా సపోర్ట్ చేస్తున్నాం అన్న పేరుతో సైడ్ కూర్చున్నారు. ఇది ఏం గేమ్? ఒక ఫామ్లో లేదు కదా. మరి క్రిటిసైజ్ చేయాలంటే మనం దేన్నైనా క్రిటిసైజ్ చేయొచ్చు, అర్థం చేసుకోవాలంటే దేన్నైనా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అది పడంగానే అవినాష్ అండ్ యష్మి ఆర్ ద 2 people దే ఆర్ ట్రయింగ్ టు చించాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. నిఖిల్ విష్ణుప్రియ నబీల్ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసేమో యష్మిని పట్టుకుంది, విష్ణుప్రియ పూర్తిగా యష్మిని హోల్డ్ చేస్తూ ఉంది, పృథ్వీ ఏమో అవినాష్ని పట్టుకున్నాడు. సరేనా? సో వాళ్ళిద్దరు హోల్డ్ చేస్తూ ఉంటే ఇంకొక సైడు నీట్గా దాన్ని కాపాడుతూ ఉన్నాడు అనమాట నిఖిల్ నబీలు. వాళ్ళిద్దరు ఇంకో సైడు దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే విష్ణుప్రియ దగ్గర నుంచి నాకు ఎందుకు అనిపించింది, మీరు కూడా ఒకసారి చూడండి, యష్మి విడిపించుకునే క్రమంలో కొద్దిగా కాలుతో విష్ణుప్రియ మీద కొంచెం ఒత్తిడి పెట్టి విడిపించుకోవాలని ట్రై చేసినట్టుంది. దాని తర్వాత అమ్మాయి కాలు కొంచెం బెనికిందనమాట. విష్ణుప్రియ కొంచెం గట్టిగానే హోల్డ్ చేసింది. విష్ణుప్రియ పవర్ ముందు యష్మి పవర్ నుంచి నిద్ద. ప్రేరణ కూడా అంటది విష్ణుప్రియ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఇన్ దిస్ హౌస్ అని చెప్పి, తన బలం ముందు మనం ఎంత అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఒక బ్యాగ్ అలా ఎదురుతుంటే స్విమ్మింగ్ పూల్ దాకా పడింది, మర్చిపోలేకపోతున్నా అది. నెక్స్ట్ బజర్ ఓవర్. గౌతమ్ అంటాడు దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ గేమ్, గ్యాస్ దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ గేమ్ అన్నాడు. అయ్యా దీనికే గ్రూప్ గేమా? యష్మి వద్దనుకుంది కదా, ప్రేరణ కూడా ఉండింటే ప్రేరణ కూడా వద్దనుకొని వచ్చేది. ఇందులో గ్రూప్ ఏముంది? నబీల్ మొన్నటి వరకు మీతోనే ఆడాడు, తను పృథ్వీని అవుట్ చేశాడు కదా లాస్ట్ గేమ్లో, చీఫ్ టాస్క్లో. ఎలా అయిపోయింది గ్రూప్ గేమ్? తేజ రోహిని మరి మీరు కాపాడారు కదా, తర్వాత మీరు తేజది కాపాడారు, మీరు రోహిని కోటేశారు లాస్ట్కి. అవన్నీ గ్రూప్ గేమ్స్ కాదా? అది ఉన్నప్పుడు మాట్లాడితే మీ మాటకి వాల్యూ ఉంటుంది, లేనప్పుడు కూడా దాని గురించి మాట్లాడితే ఉన్న వాల్యూ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్రెసెంట్ అది జరుగుతుందని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ నబీలు మాట ఇచ్చిన మెగా చీఫ్ రేస్ నుంచి లాస్ట్ టైం తీసేశారు, మాట ఇచ్చి కూడా ఇప్పుడు వీళ్ళు మమ్మీ వచ్చి బయట సపోర్ట్ ఉంది ఇంట్లో సపోర్ట్ లేదన్నారు. ఐఎమ్ సపోర్టింగ్ యూ మేకింగ్ ఏ మెగా చీఫ్ కంటెంటర్ అని చెప్పి ఆ టీషర్ట్ క్రెడిట్ నాది ఇవ్వాలి అని చెప్పి ఆయన క్రెడిట్ తీసుకొని ఆయనకి టీషర్ట్ అందించారన్నమాట. నెక్స్ట్ బిగ్ బాస్ పృథ్వీని సంచాలక చేసి ప్రేరణ గౌతమ్ మీరు ఇప్పుడు ప్రొటెక్ట్ చేయొచ్చు, డ్యామేజ్ చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, రౌండ్గా రూల్ మారింది. దాని తర్వాత అందరిని కూర్చోబెట్టేశాడు, అయిన వాళ్ళు కూర్చోబెట్టాడు, అవన వాళ్ళు కానిచ్చమన్నాడు. నెక్స్ట్ ఇక్కడ విష్ణుప్రియ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ కొద్దిగా అర్థమైంది. అదర్వైజ్ ఇందులో ఏముంది, ఎందుకు గొడవ పడ్డారు అనిపిస్తుంది. విష్ణుప్రియ అప్పటికి 2-3 సార్లు ఎలా ఆడా ఏంది అన్నట్టు మాట్లాడిద్ది అనమాట యష్మితో. ఆబ్వియస్గా అమ్మాయి డిఫెండ్ చేసినట్లు అమ్మాయి డిపెండ్ కాబట్టి అమ్మాయి కోపం ఉంటుంది. ఆ అమ్మాయికి కొంచెం ఒక ఇది ఉంటుంది, ఒక తెలియని సంతోషం, నేను గెలిచాను, నిన్ను హోల్డ్ చేశాను దాని మీద. యష్మి నాది డిఫెన్స్ ఎలా ఉంది, ఎవరు చూశారు అన్న విధంగా యష్మి ఏం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు బాగా ఆడావు సరేనని అంటే అదే ఆవిడ ప్రొజెక్ట్ చేయాలనుకుంటుంది. నేను బాగా ఆడాను అదే ఆవిడ ప్రొజెక్ట్ చేయాలనుకుంటుంది. విష్ణుప్రియ ఎందుకు రా అలా సీరియస్ అవుతావు, నేను 1-2 సార్లు అంటావుంటే ఎవరికైనా కొంచెం ఆడికి అతనికే ఫ్రస్ట్రేషన్లో ఉంది. అంటే ఇందాకే కదా అన్నావని ఈవిడ. సరే ఆవిడేదో గెలిచింది, ఆవిడ సంతోషం ఆవిడ చెప్తుంది, అవునరా ఓకేరా అని వదిలేయచ్చు కదా, పోనీ రెస్పాన్స్ చేయకుండా ఈవిడ వదిలేయచ్చు కదా, ఏంటో చిన్నపిల్లలాగా ఆడడానికి స్కోప్ వచ్చింది అన్నాను రా నేను అంటే, అదే అమ్మా ఎందుకు పద్దాగా తీస్తున్నావు అని చెప్పి ఈవిడ కొద్దిగా నవ్వుతూనే మాట్లాడింది. చివరికి వచ్చేవాడికి ఆవిడ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది. నీకు అది సరదా, నాకు అది ఫన్ అమ్మా, నేను ఫన్నీగా చెప్పాను, నాకు ఫన్ వచ్చింది అంటే నీకు ఫన్ వచ్చిందేమో నాకు పెయిన్ వచ్చింది అని చెప్పి ఆవిడ కాలి బాధ ఆవిడ చెప్పుకుంటుంది అనమాట. సో విష్ణుప్రియ అడిగాను కదరా నా గేమ్ ఇది, ఏదైనా అడగచ్చు కదరా, ఇది నా గేమ్ కదరా అని చెప్పి, నా గేమ్ గురించి నేను మాట్లాడే ఇది కూడా లేదారా, ఎందుకు కట్ చేస్తున్నావు అని చెప్పి. ఇలా డిపెండ్ చేసుకోవడం రాదు కానీ, అరే నీ గేమ్ నువ్వు మాట్లాడుకునేది అయితే నా గేమ్ కట్ చేయటం అనుకోవచ్చు కదా, నాకు అది కూడా లేదారా అని చెప్పి మనం కూడా అడగచ్చు. ఇవిడికి అడగటం రాదు, ఆవిడ బాగానే అడిగింది గట్టిగానే. సో సరే అమ్మా కట్ చేయట్లేదు, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అంటే, ఏమన్నా చేయాలనుకుంటాను అది నా ఇష్టం యష్మి, సరే అమ్మా కంటిన్యూ చేయి, ఏంటి ఫన్గా ఉందా అంతేనంటే, యా ఐ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నావు అంటే, ఎంజాయ్డ్ ఓకే ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నది పెద్ద మాటలోనే ఇక్కడ ఇదవుతుంది. సో పెద్ద మాటలు మాట్లాడుతున్నా ఏంటి నాకేమనిపించింది అంటే, వీళ్ళిద్దరు బ్యాంటర్ కొద్దిగా ఫస్ట్ మామూలుగా స్టార్ట్ అయింది, దాని తర్వాత విష్ణుప్రియ దాన్ని టర్న్ చేసిన విధానం చూసినప్పుడు, అంటే గొడవలు పడద్దు అని చెప్పారు కాబట్టి గొడవలు పడు అని చెప్పారు కాబట్టి కావాలని గొడవ పడుతుంది, అక్కడేం గొడవ పడేంత ఆవిడేం మాట్లాడాల, మామూలుగానే మాట్లాడుతుంది. పోర్ట్రే అనేవాడు ఫస్ట్ యూస్ చేసింది తినే, దాని తర్వాత ఏం కన్వే అంటే కూడా పోర్ట్రే అని చెప్పి తీసింది కూడా తినే. సో యాక్చువల్గా నేను గేమ్ బాగా ఆడాను, నీ మీద ఓడిచ్చాను అన్న పాయింట్ విష్ణుప్రియది అక్కడి నుంచి అలా టర్న్ తీసుకుంది. నాకేమనిపించింది అంటే, నామినేషన్స్లో ఉంది కాబట్టి పృథ్వీ కొద్దిగా
సేవ్ అవుతుంది, తిన్న కొద్దిగా అలా కొంచెం అటువైపు తోస్తే అదొక అస్త్రం, ఆవిడ దగ్గర అస్త్రాలు ఉన్నాయి కదా, అదొక అస్త్రం తీసి అలా తోస్తే సరిపోయిద్దేమో అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ నబీల్ అండ్ అవినాష్ మాట్లాడుకుంటారు. సో నువ్వు నా డార్లింగ్, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను సపోర్ట్ చేస్తానంటే నన్ను కంటెంట్ రన్ చేయాలి, ఎందుకంటే ఏ గేమ్ లేదు, ఏ గేమ్ ఆడలేదని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ తేజ మీ టీషర్ట్ రాబోతుందంటే సపోర్ట్కి అందరూ వచ్చారన్నమాట. అపోజిషన్ మాత్రం యష్మి అండ్ నబీల్ వచ్చారంతే. రోహిణి ఆ అమ్మాయి యష్మిని ఆపింది. అశ్విని అని చెప్పి ఆపుతుందన్నమాట, నవ్వుకుంటా అలా ఆపుకున్నారు. బట్ అందరూ సపోర్ట్కి వచ్చారు కాబట్టి టేస్ట్ ఇది ఒక్కడే. కానీ తేజ తెలివైనడు ఏంటంటే అది నాకు ఇచ్చేయండి, ఆ టీషర్ట్ నాకు ఇచ్చేయండి అని చెప్పి టీషర్ట్ తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే నాది నేను ప్రొటెక్ట్ చేసుకున్నా, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, సో ఐఎమ్ ఏ సోలో బాయ్ అని చెప్పి తేజ కూడా చెప్పాలనుకుంటున్నాడేమో. దాని తర్వాత నిఖిల్ వీళ్ళకి చెప్తానమాట, నేను రోహిణి యష్మి మేము అవ్వలేదు కదా, రోహిణికి అయితే నేను మాట ఇచ్చాను అనగానే యష్మికి ఇచ్చావని అవినాష్ అన్ని అడుగుతాడు. ఆ యష్మికి నేను ఇవ్వలేదు, తను కూడా అడగలేదు, లెట్ హర్ ఫైట్, నేను ప్రొటెక్ట్ చేయను, డ్యామేజ్ చేయను, తను నన్ను అడగలేదు గట్టి. ఈ మాట అన్నాడా? తీరా చూస్తే డ్యామేజ్ చేయబడి, నాకు అదే అర్థం కాలేదు ఎందుకని చెప్పి. రోహిణి నేను ఇండివిజువల్గా ఆడతాను, అందరిది చించుతాను, ఇండివిజువల్గా ఆడతానని చెప్పి ఆడుతుందండి. నెక్స్ట్ నేను పృథ్వీకి రోహిణికి మాట ఇచ్చాను కాబట్టి వీళ్ళు చేస్తాను, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదని చెప్తారనమాట. దాని తర్వాత బిగ్ బాస్ యష్మి మీ టీషర్ట్ వస్తుంది అని నబీలు అక్కడ లెక్కలేసుకుంటాడు. విష్ణుది అంత కసి లేదు అంటే ఆవిడ అంత సీరియస్గా ఉండటం లేదు, ఏమేమో కసితో ఆడుతుంది, ఓకే డన్ అంటే ఫస్ట్ నుంచి కసిగా వస్తుందంటే కొంచెం సీరియస్గా వస్తుందని చెప్పి ఓకే డన్ అని చెప్పి లేచి పోరాడడానికి వెళ్తాడు అనమాట. నిఖిల్ అడుగుతాడు చించుతానికి వచ్చావా నువ్వు అంటే లేదు నేను కాదు అని చెప్పి ఈయన కూడా సైజ్ చేస్తాడు. ప్రేరణ అండ్ విష్ణుప్రియ వచ్చి నుంచుంటారు. విష్ణుప్రియ ఎందుకు ప్రేరణ అడిగింది ఏంటి అంటే నథింగ్ అని చెప్పింది. విష్ణుప్రియ గేమ్ ఏంటంటే సింపుల్ గేమ్, ఎవరైనా చించేవే బలం అంటే చించడం, కాపాడే బలం అంటే కాపాడదాం అన్నట్టు ఏదైతే అది అయిద్ది ఆ టైంకి అని చెప్పి వచ్చిందన్నమాట. బట్ వీళ్ళందరూ సార్ట్అవుట్ అయిపోయింది, నేను తర్వాత నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు కానీ దొరికింది నిఖిల్కి. అందరూ ఏమనుకున్నారంటే నిఖిల్ కాపాడడానికి వచ్చాడేమో అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే టీషర్ట్ ఓపెన్ చేశాడో అప్పుడు యష్మి గెలిగింది, పరిగెత్తుకొని వెళ్ళింది నిఖిల్ అనుకుంటా. గౌతమ్ నబీల్ అడుగుతాడు ఆర్ యూ ప్రొటెక్టింగ్ నబీల్ అంటే ఎస్ అంటే, గౌతమ్ ఏమో అసలు నాకు దెమ్మ తిరిగింది ఈ మూమెంట్లో చూస్తున్నప్పుడు. నేను ఫస్ట్ అయితే నేను ప్రేరణ కూడా ఆ ఇంప్రెషన్లో ఉన్నాను కదా, ప్రేరణ నిఖిల్ ఇద్దరు చించడానికి ట్రై చేస్తున్నారు, గౌతమ్ ఏమో కాపాడటానికి ట్రై చేస్తున్నాడు, ఇదేందయ్యా ఇది నేను ఊహించలేదు, గేమ్ ఏంది ఇలా తిరిగింది, కళ్ళు జుమ్మని తిరిగినాయి, అరే ఏంటని చెప్పి. సో దాని తర్వాత అర్థమైందిలేండి ప్రేరణ అని చెప్పి. సో ఒక్క నిఖిల్ మాత్రమే చించడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, గౌతమ్ నబీలు ప్రేరణ వీళ్ళందరూ కాపాడడానికి ట్రై చేస్తూ ఉన్నారు, ఈవెన్ రోహిణి కూడా కాపాడడానికి ట్రై చేస్తూ ఉన్నట్టుంది. సో ప్రేరణ వింటే మనం స్లోగా కొంచెం యష్మి స్టే అని చెప్తా ఉంటుంది, అంటే ఉండు దాని మీద పడి అలా ఉన్నాం కదా ఉండు, లేస్తే మళ్ళీ ఛాన్స్ దొరికే సిద్ధాలకి అని చెప్పి. నెక్స్ట్ పృథ్వీ వచ్చాడు, నువ్వు ఒక్కడే అటాక్ చేసావా అని. అక్కడ క్లారిటీ వచ్చింది, ఓన్లీ నిఖిల్ ఒకటే అటాక్ చేశాడు, మిగతా వాళ్ళందరూ కాపాడారు. సో గౌతమ్ కూడా వెళ్ళాడు. సింపుల్, గౌతమ్ ఏంటి అంటే ఈ లాజిక్ ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైతే మెగా చీఫ్ అవ్వలేదో వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని. పృథ్వీ కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా, ఆ లాజిక్తో పృథ్వీని కూడా చేసినప్పుడు అది గ్రూప్ గేమ్ అనకుండా ఉండింటే బాగుండేది, అది నేను చెప్పే పాయింట్. రోహిణి ప్రేరణ నబీల్ గౌతమ్ వీళ్ళందరూ కాపాడారన్నమాట. నెక్స్ట్ నబీల్ నీ లోపల కసి ఉంది, నచ్చే నేను ప్రొటెక్ట్ చేస్తాను, వచ్చేస్తున్న ప్రతిదానికి అన్నదానికి చెప్తే. దాని తర్వాత యష్మి లైవ్లో నేను గమనించిన పాయింట్ ఏంటంటే డ్రెస్ చూసి సెట్ చేయడానికి వచ్చావు, రెస్పెక్ట్, థ్యాంక్ యూ అన్నట్టు ఆవిడకి వెళ్ళి అవినాష్కి థ్యాంక్స్ చెప్పింది అనమాట. ఆవిడ డ్రెస్ ఏదో వెళ్ళిపోతే పైకి సరి చేశాడు అది అని చెప్పి. దాని తర్వాత ప్రేరణకి నబీల్కి రోహిణికి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పింది. రోహిణి అక్కడే చెప్పింది అనమాట, ప్రేరణ ఇది ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందిరా అని చెప్పి. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే రోహిణి ప్రేరణను పుష్ చేసి తీసుకొచ్చి ఉంటుందని చెప్పి. నెక్స్ట్ అవినాష్ నా జెండా అందరూ అవినాష్ జెండా పీకేద్దాం అన్న ఊపులు అందరూ ఉంటారు, నాది ఏమాకండి ఇప్పుడే ఏంటి ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఎలిమినేట్ అయిపోయినా, చాలా మంది నువ్వు ఎలిమినేట్ అయిపోయావు అంటున్నారు, ఇప్పుడు మాత్రం వేయకుండా అనగానే బిగ్ బాస్ అవినాష్ మీ టీ షర్ట్ నెక్స్ట్ వస్తుందని చెప్తారనమాట. నెక్స్ట్ దాని తర్వాత కంటెండర్స్ ఆల్రెడీ అయిన వాళ్ళు వీళ్ళందరూ చించుతామని చెప్పి రెడీగా ఉంటారు. వీళ్ళందరూ కంటెండర్స్ అయిన వాళ్ళు రెడీ ఆడటానికి లేదని సైలెంట్గా కూర్చుంటారు. నెక్స్ట్ అవినాష్ విష్ణుప్రియ మాత్రమే ప్రొటెక్ట్ చేస్తారు. విష్ణుప్రియ ప్రొటెక్షన్ తెలిసిందిగా ఆఫ్గా చేస్తూ ఉంటుంది, అంత స్కోప్ కూడా లేదు రండి అక్కడ. విష్ణుప్రియ మనం కామన్ చేయడం లేదు, అంత ఛాన్స్ లేదు, కొద్దిగా ఓడంగానే చిరిగిపోయిందని చెప్పి వదిలేసిద్ది. బట్ ఈ పాయింట్ రోహిణి పట్టుకొని తర్వాత దీని గురించి ఎక్కువ మాట్లాడతారు, అందుకని చెప్తున్నాను ఈ విషయం. ప్రేరణ నిఖిల్ నబీలు వీళ్ళందరూ అపోజిషన్ ఫుల్గా చించి మొత్తం పడేస్తారన్నమాట. దాని తర్వాత నబీల్ అండ్ అవినాష్ మాట్లాడుకుంటూ ఉంటారు. అవినాష్ అడుగుతాడు ఎవరు లేరా ఇప్పుడు నీకు చేయడానికంటే, ఎవరు లేరు, వీళ్ళందరూ ఆడుతున్నారు, సో నువ్వు కూడా అందరూ నా చింపేస్తారు, ఈవెన్ నేను కూడా నీకు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చాను కానీ నువ్వు నేను కాపాడుతున్నావు, కానీ అదర్వైజ్ నువ్వు కూడా నా చించేస్తావు, ఇందులో ఏముందని చెప్పి. కానీ నేను స్విమ్మింగ్ పూల్లో దూకుతాను, టీ-షర్ట్ పట్టుకొని అది కొంచెం టఫ్ అయ్యిద్ది, లోపల పెట్టేస్తాను అనుకుంటూ ఉంటాడు. నేను బిగ్ బాస్ నబీల్ మీ టీ-షర్ట్ వస్తుందంటే నిఖిల్ టీ-షర్ట్ పట్టుకొని నిఖిల్ దూకుతాడు స్విమ్మింగ్ పూల్లోకి. నెక్స్ట్ అవినాష్ కూడా దూకుతాడు, నిఖిల్ ఇచ్చేద్దాం అని చెప్పి. ఇంకోవైపు ఏమో నబీల్ని గౌతమ్ లాక్ చేస్తాడు, నిఖిల్ ఏమో అవినాష్ లాక్ చేసి ఆ టీ-షర్ట్ బయటకి విసిరేస్తే ప్రేరణ రోహిణి ఇద్దరు కలుపుకొని చింపేస్తారు. సో ఫస్ట్ టైం రోహిణి నబీల్తో సున్నం పెట్టుకుంది ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ వీళ్ళు వచ్చిన తర్వాత.
నెక్స్ట్ నబీల్ లోపలికి వెళ్ళి ఫీల్ అవుతాడు. నబీల్ ఎప్పుడు అంతే, గేమ్ అయిపోయిన తర్వాత గేమ్లో ఎవరెవరి వల్ల ఓడిపోయాడో వాళ్ళందరినీ గుర్తుంచుకుంటా అన్నట్టు వాళ్ళందరి కోసం మాట్లాడుతుంటాడు. హౌస్ సపోర్ట్ ముఖ్యం బిగులు అని చెప్పి. ప్రేరణ చింపాను కాబట్టి ప్రేరణ చింపింది, గౌతమ్ చింపాను కాబట్టి గౌతమ్ చింపింది, రోహిణిది అఫ్ కోర్స్ నెక్స్ట్ థింగ్ చేస్తా అంటే దానికి ముందు చెప్తాడు రోహిణిది నాది నిఖిల్ది ఊహించుకుంటున్నా అని చెప్తారన్నమాట. నిఖిల్ రోహిణికి మాట ఇచ్చాడు కాబట్టి నిఖిల్ చింపాడు. ఓకే రైట్, గ్రూప్ లేదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి, దోస్తానా లేదని చెప్పి ప్రూవ్ చేయడానికి అందరూ చేంజ్ అవుతున్నారని చెప్పి. నిఖిల్దో బాధ, గౌతమ్దో బాధ, నబీల్దో బాధ, ఏంద్రా ఇన్ని బాధలు. దాని తర్వాత బిగ్ బాస్ విష్ణుప్రియ మీ టీషర్ట్ అంటే విష్ణుప్రియ దీన్ని ప్రొటెక్ట్ చేసుకున్న విధానం ఉంది మాస్టర్, నెక్స్ట్ లెవెల్. అసలు ఎవ్వరు ఊహించలేదు, ఈజీగా చిరిగిపోయింది అనుకున్నారు. కానీ నాకు ఎందుకో నిఖిల్ మీద కూడా అనుమానంగా ఉంది. ఆ టీషర్ట్ పట్టుకొని లోపల దూకాడు, చాలాసేపు టైం ఉంది, అంతగా ఎఫర్ట్ పెట్టలేదేమో అనిపించింది. ఎందుకు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది, చాలాసేపు టైం ఉన్నా కూడా. సో నెక్స్ట్ నీకు ఇక్కడ విష్ణుప్రియకి సపోర్ట్గా నబీల్ కూడా వెళ్ళాడు అనమాట. నబీలు, అవినాష్, విష్ణుప్రియ సపోర్టు. నెక్స్ట్ ఆపోజిషన్లో గౌతమ్, నిఖిల్, ప్రేరణ. గౌతమ్ ఏం చేశాడు, మైక్ వేసుకుని దూకేశాడు. సో మళ్ళీ మైక్ తీయడానికి వెనక్కి వెళ్ళాడు. ఆ 4-5 సెకండ్లు ఏదైతే ఉందో తేడా కొట్టేసి ఉంటుంది, 10 సెకండ్లు ఉంటుంది, మళ్ళీ వెనక్కి వస్తాడు. ఒకవేళ అది పట్టుకొని ఉంటే కనుక అక్కడ ఛాన్స్ ఉండేదేమో. బట్ విష్ణుప్రియ గట్టిగా హోల్డ్ చేసింది, నబీల్ గట్టిగా హోల్డ్ చేశాడు, చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చి ఈజీగా చిరిగిపోయింది అనుకున్న టీషర్ట్ని వాళ్ళు కాపాడుకున్నారు. నెక్స్ట్ లెవెల్ ఇది మాత్రం ట్విస్ట్. అసలు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నబీల్ అని చెప్పుకుంటే ఆవిడ నవ్వుకుంటే బయటకు వస్తుంది. మొత్తానికి విష్ణుప్రియ కూడా కంటెంటర్ అయింది. అదే నాకు అర్థం కాలేదు ఎలా అయింది ఇంత గేమ్లో అని చెప్పి. దాని తర్వాత నిఖిల్, రోహిణి మిగిలితే మీరిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి మాత్రమే కంటెండర్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు ఎవరు కంటెండర్ అవ్వాలనేది ఏకాభిప్రాయంతో డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్లో వీళ్ళు హౌస్మేట్స్ మాత్రమే డిసైడ్ చేస్తారన్న దగ్గర కట్ అయింది. ఇక్కడే గొడవ ఇద్ది. ఈ గొడవను మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఇదే ఎపిసోడ్ రివ్యూ. దీన్ని ఇంకా సాగదీను, నాకు కూడా గొంతు నొప్పి వస్తుంది. తెల్లారి లోపల ఆ వీడియో వస్తుంది. మొత్తం చూసి చాలా పెద్ద డిస్కషన్స్ ఉన్నట్టునే మొత్తం రాసుకొని అవసరమైతే ఒక వీడియో లేదంటే 2 వీడియోల కింద చేద్దాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ న్యూస్.